పరలోకమందున మా తండ్రి, ఇన్ని రోజులు చక్కగా తండ్రి ఇక్కడ ఆరాధన జరిగించారు, ఎన్నో నిగూఢమైన సత్యాలు వినిపించారు. ఇప్పటివరకు తండ్రి సహోదరి ద్వారా స్థానిక దైవజనురాలు, అలాగే తండ్రి ఈ స్థలమును కొనుక్కున్న దైవజనులు తండ్రి, మీ కుమారులు, ఆయనకున్న మనస్సును బట్టి కూడా మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇరువురు మాకు ఎంతో సహకరించారు, మమ్మల్ని ప్రేమించారు, మమ్మల్ని అర్థం చేసుకున్నారు దేవా. తండ్రి క్రైస్తవులుగా సమాధానకరంగా ఒకరికి ఒకరు భారంగా ఉండక మునిపే తండ్రి మరొక స్థలానికి మేము తండ్రి వెళ్ళాలని మేము నిర్ణయించుకున్నాం తండ్రి. ఆ సౌలభ్యం మాకు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు దేవా. ఇంకను ఈ పట్టణంలో తండ్రి ఎంత పరిచర్య జరగాలని మీరు నిర్ణయించారు, ఆ పరిచర్య ఎంత చేయగలిగే ఓపిక మాకు ఇవ్వండి, జ్ఞానం మాకు ఇవ్వండి, ఆర్థిక సహాయం మాకు అనుగ్రహించండి. మనుషుల యొక్క తండ్రి సహాయము తండ్రి మాకు దయచేయండి. అన్ని విధాలుగా సమస్తము సమకూర్చి మీరే తండ్రి మమ్మల్ని వాడుకోండి. కేవలం తండ్రి మీ పరిచర్యలో మీ చేతులు మేము వాడబడే సాధనాలు మాత్రమే తండ్రి. మమ్మల్ని వాడుతూ తండ్రి అనేక ఆత్మలను తండ్రి మీరు సంపాదిస్తారని ఎదురు చూస్తున్నాం. ఇప్పటివరకు తమ్ముడు ద్వారా కొన్ని విలువైన సంగతులు తండ్రి, గ్రంథం యొక్క వృత్తాంతాన్ని గూర్చి, దాని యొక్క విలువను గూర్చి తండ్రి ఆయన ద్వారా మాట్లాడారు. మరికొన్ని విలువైన సంగతులు తండ్రి మా ద్వారా మాట్లాడతారని కోరుతూ ఈ సున్నితమైన విషయాలు తండ్రి ఎవరు గలివిలైపోక తండ్రి వాస్తవాలను స్వీకరించి వారి హృదయాల్లో గూడు కట్టుకుపోయిన తండ్రి విగ్రహారాధన ఏదైతే ఉందో తండ్రి దాన్ని బయటికి తీసివేయడానికి అందరితో మీరు మాట్లాడతారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జాగ్రత్తగా కొన్ని విలువైన సంగతులు విందాం. కొంచెం లేట్ అయింది, త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. ఎవరు కంగారు అయిపోయి అప్పుడే ప్లాన్ చేసుకోకండి, జాగ్రత్తగా విందాం. కొన్ని ఇమేజెస్ చూపిస్తూ ఈరోజు నేను వినిపించాలి అని అనుకుంటున్నాను. నా మాటలు వింటూ ఆ ఇమేజెస్ చూస్తూ మీరు వినండి, ఓకే? దేవుని గూర్చిన అవగాహన మనకు సరిగ్గా ఉండాలి. ఇటీవల కాలంలో దేవుని గూర్చిన స్పష్టత సరిగ్గా లేకే, దేవుని గూర్చిన అవగాహన సరిగ్గా లేకే ఎవరికి వారు దేవుణ్ణి వారికి నచ్చినట్టు ఊహించుకుంటున్నారు. పైగా వాళ్ళు చేసే పనులకి, వాళ్ళు చేస్తున్న కొన్ని కార్యాలకి వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు మమ్మల్ని అర్థం చేసుకుంటాడు అనుకుంటున్నారు. అలా ఎలా అనుకుంటున్నారు అంటే వాళ్ళు అనుకుంటున్నారు అంతే. ఇది చాలా సున్నితమైన అంశం. అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా వినకపోతే నేను ఈరోజు మీకు ఏం చెప్తున్నాను కూడా ఒక మొక్క అర్థం అవుతుంది. కొంచెం జాగ్రత్తగా వినండి. ప్రశ్న అడుగుతున్నాను, తర్వాత ఇమేజ్ చూపిస్తాను. సహజంగా కొన్ని ప్రశ్నలు మనం లేవనెత్తుకున్నప్పుడు ఆ ప్రశ్న వెనకాల ఆన్సర్ మన మైండ్లోకి ఒక ఇమేజ్ వస్తుంది మనకి. మొదటి ప్రశ్న, కుక్క లేదా కుక్క ఎలా ఉంటుంది అనే ప్రశ్న మిమ్మల్ని అడిగినప్పుడు మీ మైండ్లోకి ఏ ఇమేజ్ వస్తుంది చెప్పండి, చెప్పాలి. ప్రశ్న జాగ్రత్తగా వినండి. మళ్ళీ అడుగుతున్నాను, చాలా సున్నితమైన సబ్జెక్ట్, మీరు జాగ్రత్తగా వినండి. ప్రశ్న సింపుల్గా ఉందనుకోకండి, మీరేంటో బయటపడతారు. కొంచెం జాగ్రత్తగా వినండి. మొదటి ప్రశ్న మళ్ళీ అవుతుంది, కుక్క ఎలా ఉంటుంది అని నేను ప్రశ్నించినప్పుడు కుక్కను కూర్చుని ఇమేజ్ నీ మైండ్లో ఏముంది? ఇంగ్లీష్లో ఇలా రాశారు దాన్ని, వాట్ కమ్స్ టు యువర్ మైండ్? డాగ్. డాగ్ అనగానే నీ మైండ్లో ఏ ఇమేజ్ వస్తుంది? అలాగే ఉండండి, ఆ ఇమేజ్ చూడండి. ఇన్ని కుక్కల్లో ఏ కుక్క వచ్చింది చెప్పండి. చిన్న ప్రశ్న ఏం కాదని అడుగుతుంటా. మళ్ళీ కుక్క అనగానే ఇప్పటికే మీకు ఒక ఇమేజ్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు మీ మైండ్లోకి వచ్చిన ఇమేజ్లో, మీ మైండ్లోకి వచ్చిన ఆ కుక్క ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ ఈ కుక్క పిల్లలతో మ్యాచ్ అవుతుందా? అవ్వదు. మెజారిటీ 90% ఇక్కడ అవ్వదు. ఎందుకు అవ్వదు? కుక్క అనగానే మనకి ఈ కుక్కలు రావు. చెప్పాలి, మనం పెరిగిన ఏరియా, చిన్నప్పటి నుంచి మనం పెరిగిన కల్చర్, మనం చిన్నప్పటి నుంచి చూసిన వీధి కుక్కలే మన మైండ్లోకి వస్తాయి. ఇప్పుడు చెప్పండి, బాగా వినాలి. సైకలాజికల్గా కొంతసేపు మనం మాట్లాడుకుందాం. కుక్క అనగానే ఒక జాతి లేవు, కొన్ని వందల జాతులు ఉన్నాయంట కుక్కల్లో, తెలుసా?
కొన్ని వందల రకాలు ఉన్నాయి, కొన్ని వందల జాతుల కుక్కలు ఉన్నాయి. ఇందులో చాలా రకాల కుక్కలు ఉన్నాయి, కాస్ట్లీ కుక్కలు ఉన్నాయి, ఫ్రీగా ఇచ్చేస్తే పట్టుకెళ్ళిపోయే కుక్కలు ఉన్నాయి. నీకు కుక్క అనగానే ఎలా ఉంటుంది అనగానే మనకు ఆ డాగ్ గురించి మనకి ఇమేజ్ ఏమొస్తుందంటే సహజంగా 90% మనం ఈది కుక్కల్ని చూస్తాం కనుక ఇప్పుడు కుక్క అనగానే మనకు మైండ్లో ఈది కుక్కే వస్తుంది. కానీ ఒరిజినల్ ఏంటో తెలుసా? ఒక కుక్కే లేదు, చాలా కుక్కలు ఉన్నాయి అక్కడ. ఇన్ని కుక్కల్లో నీ మైండ్లోకి వచ్చిన కుక్క ఆ కుక్క పిల్లల్లో ఒక్కటైనా మ్యాచ్ అయిందా? ఇది మొదటి ప్రశ్న. ఇప్పుడు సీరియస్ ప్రశ్న అడుగుతున్నా, జాగ్రత్తగా వినండి. దేవుడు అనగానే నీ మైండ్లోకి ఏ ఇమేజ్ వస్తుంది? ప్రశ్న రెండవసారి. కుక్క అనగానే ఇప్పటికే నీ మైండ్లో ఏదో ఇమేజ్ తిరిగింది. ప్రశ్న రెండవది, అసలు దేవుడు అంటే ఏంటి అని నిన్ను అడిగినప్పుడు నీ మైండ్లోకి దేవుడు అనగానే ఏ ఇమేజ్ వస్తుంది? మళ్ళీ ఇంగ్లీష్లో చదువుదాం. వాట్ కమ్స్ టు యువర్ మైండ్? అక్కడ డాగ్, ఎక్కడ గాడ్. ఇప్పుడు చెప్పండి, దేవుడు అనగానే నీ మైండ్లో వచ్చి ఇమేజ్ ఏంటి? కరుణామయుడు సినిమాలో ఆయన ఎవరో ఉన్నారు, ఆయన పేరేం పేరు? కరుణామయుడు సినిమాలో ఉన్న ఆయన పేరేం పేరండి? చంద్ర, విజయ్ చంద్ర గారు నీ మైండ్లోకి వస్తున్నారా? న్యూ జనరేషన్లో మనం ఉన్నాం కనుక దేవుడు అనగానే, ఇప్పుడున్న జనరేషన్కి దేవుడు అనగానే మన మైండ్లోకి వచ్చే ఇమేజ్ ఏంటంటే ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ హీరో మనకు వస్తాడు. ఇప్పుడు చెప్పండి, అసలు దేవుడు అనగానే మన మైండ్లో అసలు బైబిల్లో చెప్పిన దేవుడే ఉన్నాడా, లేకపోతే మనం ఊహించుకున్న దేవుడు ఎవరైనా ఉన్నారా? చిన్నప్పటి నుంచి నువ్వు ఏ కుక్కలను చూసావో ఆ కుక్కే నీ మైండ్లోకి వచ్చింది. ఇప్పుడు నువ్వు చిన్నప్పటి నుంచి దేవుడు 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 అని ఏది వింటావో, ఏది చూస్తావో, ఏదైతే దేవుడు అనుకున్నావో అదే నీకు దేవుడు అనగానే మైండ్లోకి వస్తుంది. నీకు కొత్తదేమీ రాదు. వస్తే విజయ్ చంద్ర అయినా రావాలి, లేదా ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చెప్పండి హీరో అయినా రావాలి. కొత్త ఇమేజ్ ఏమన్నా నీకు వచ్చిందా? తెల్లగా ఉందండి అనుకో, చెప్పు, ఏదన్నా వచ్చిందా? నీకు దేవుడు అనగానే ఏం తెలుసు? అందుకే ఒక స్లోగన్ రాస్తారు ఏడబ్ల్యూ టోజర్, కొంచెం జాగ్రత్తగా వినండి, అది నేను తెలుగులో తర్జుమా చేసి తీసుకొచ్చాను. ఏడబ్ల్యూ టోజర్ ఏమని రాస్తాడో చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. చాలా పెద్ద మాటలు అవి, మీకు చిన్నగా కనిపించే ఏదో సాదా సీదా భాష కాదు. టోజర్, ఏడబ్ల్యూ టోజర్, ఇంగ్లీష్ ఎవాంజలిస్ట్, ఆయన ఏమంటున్నాడు చూడండి. దేవుణ్ణి గూర్చి ఆలోచించినప్పుడు మన మనసులకు ఏదైతే స్ఫురిస్తుందో అదే మనల్ని గూర్చిన అత్యంత ముఖ్యమైన సంగతి అయి ఉంది. అర్థం లేదని నాకు అర్థమైంది. మళ్ళీ చదువుతున్నాను. దేవుడి గూర్చి ఆలోచించినప్పుడు, దేవుడు అని మనం ఆలోచించినప్పుడు మన మనస్సుల్లోనికి ఏదైతే స్ఫురిస్తుందో అదే మనల్ని గూర్చిన అత్యంత ముఖ్యమైన సంగతి అయి ఉంది. అంటే నీ దేవుడు ఎలాంటోడో తెలిస్తే నువ్వు ఎలాంటోడో చెప్పచ్చు. నువ్వు ఎలాంటి వాడవో తెలిస్తే చెప్పండి నీ దేవుడు ఎలాంటోడో చెప్పచ్చు. ఎప్పుడో ఒక పెద్ద ఆయన మంచి ప్రశ్నలు అడిగారు. ఇప్పుడు తమ్ముడు ఒక మంచి విషయాలు మాట్లాడాడు. వాళ్ళు అమ్మలను తిడతారు, తండ్రులను తిడతారు, వాయు వరుసలు లేకుండా తిడతారు, రకరకాలు తిడతారు, గ్రంథాన్ని గురించి పచ్చి మాటలు మాట్లాడతారు, యేసు ప్రభువుని గురించి సిగ్గుపడే సంగతులు కూడా మాట్లాడతారు. మన ఇంటర్వ్యూలో ఒక ఆయన మాట్లాడుతూ ఇక యేసుక్రీస్తు వారిని ఏ మాటలు అనకూడదో అన్ని మాటలు అంటున్నాడు ఆయన. ఇన్ని మాటలు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు గతంలో ఒక పెద్ద ఆయన ఒక ప్రశ్న అడిగాడు, అదే నేను అడుగుతున్నాను. వీళ్ళకి మ్యాచ్ అవుతాయి నా క్వశ్చన్స్ నేను రేట్ చేస్తున్నాను. ఒరే, నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే మొదటి ప్రశ్న, అసలు మీ అమ్మ నాన్న నిన్ను ఎలా పెంచారా? ఇది మొదటి ప్రశ్న. రెండవది, ఒరే నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావంటే అసలు నువ్వు ఏ టైప్ ఆఫ్ గ్రంథాలు చదువుతున్నావు? ఇది రెండవ ప్రశ్న. మూడవది, ఒరే నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే అసలు నీ మైండ్లో ఉన్న దేవుడు అంత రాడికల్గా ఉన్నాడరా? అంటే నువ్వు మాట్లాడే మాటలను బట్టి మీ అమ్మ నాన్న ఎలాంటి వాళ్ళు చెప్పచ్చు. నువ్వు మాట్లాడే మాటలను బట్టి నువ్వు చదివే గత్తర పుస్తకాలు ఏంటి చెప్పచ్చు. నువ్వు మాట్లాడే మాటలను బట్టి నీ దేవుడు ఎంత అబ్యూజ్గా ఉంటాడో కూడా చెప్పవచ్చు. అంటే నీ దేవుడు ఎలాంటోడో తెలిస్తే నువ్వేంటో అర్థమైపోతావు. నువ్వేంటో అర్థమైతే నువ్వు ఎలాంటి దేవుడిని నమ్ముకుంటున్నావో తెలిసిపోతావు. ఇప్పుడు మనం అనలేం
మనం ఒక మాట సొరవ చేసి అనలేం. ఎందుకు అనలేం? మనం ఎందుకు అనలేకపోతున్నాం? మన దేవుడిని బట్టి అనలేకపోతున్నాం. వాళ్ళు చాలా డెడ్ ఈజీగా వాళ్ళు ఎలా అనేస్తున్నారు? వాళ్ళ దేవుడు ఏమండు రా అంటాడు వాళ్ళ దేవుడు. అంటే అలాంటి దేవుడు నాడు మైండ్లో పెట్టుకున్నాడు. ఆ దేవుడు తాగేస్తాడు, ఆ దేవుడు గంజాయి తాగేస్తాడు, ఆ దేవుడు గుడుంబ సారా తాగేస్తాడు, ఆ దేవుడు తలాము తకదిం డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అంటాడు. ఎన్ని ఉంటాయి ఆ దేవుడికి. దేవుడికే ఇన్ని తగలెడితే ఈ కిందోలు తైతక్కలు ఆగుతాయా? అందుకని చెప్తున్నాను, నీ దేవుణ్ణి బట్టే నీ బతుకేంటో ఉంటుంది, నీ బతుకుని బట్టే నీ దేవుడు ఏంటో చెప్పవచ్చు. అంత పెద్ద మ్యాటర్ని సింపుల్గా రాస్తారు టోజర్ గారు. మళ్ళీ చదువుదామా? ఆలోచిస్తూ చదవండి ఒకసారి. చూడండి, అందరూ ఒకసారి చదవండి. దేవుని గురించి ఆలోచించినప్పుడు మన మనస్సులకు ఏదైతే స్ఫురిస్తుందో అదే మనల్ని గూర్చి బట్టబయలు చేస్తుంది. రెండవది, అత్యంత ముఖ్యమైన సంగతి ఏంటంటే, నీ ఊహించుకున్న దేవుణ్ణి బట్టే నీ బ్రతుకు విధానం కూడా నడుస్తుంది. నెక్స్ట్ మనం చూద్దాం. అలా ఊహించుకున్న వారు ఈ సొసైటీలో ఉన్నారంటే కొన్ని ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. బాబా గారు ఉన్నారు కదా, లాస్ట్ ఇమేజ్. ఆయన ఒకసారి మీరు చూడండి. ఒరిజినల్గా దేవుణ్ణి మనం ఊహించుకోకపోతే, బాగా వినాలి, మీరు నవ్వకంటే సీరియస్గా చూడండి. ఆయన చాలా డబ్బు ఉంది ఆయనకి, నవ్వుతున్నారు కానీ మీరు. ఆయన పేరు మీకు తెలుసు, నిత్య ఆనందమే, నిత్యానంద. ఆయన గురించి వచ్చిన వార్తలు 1-2 కాదు, ఇక కహానీలు. ఇప్పుడు అంతకుముందు షోకేస్ నోటీసులు ఇచ్చారు, ఇప్పుడు ఏకంగా అరెస్ట్ వారెంట్లు ఇచ్చారు. ఏకంగా ఇండియాలో లేడు, ఎక్కడో ఆ వెస్టర్న్ దీవుల్లో తిరుగుతున్నాను. 1-2 పొంకాల స్టోరీస్ ఉన్నాయి ఆయన గూర్చి. మొన్న మధ్య ఎవరో ఆ ఫారెన్ పిల్ల బయటకు వచ్చి ఆయనకి శిష్యురాలుగా ఉంటుంది. ఇంకెన్ని చెబుతుందో 1-2 కాదు, వదిలేని విషయం. అయితే ఆయన కింద ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను తర్జుమా తెలుగది, మీకు అదో రకంగా ఉంటుంది. ఆయన నేను చదువుతాను, మీరు చూడండి. తమ్ముడు నువ్వు కూడా మైక్ పెట్టుకో, నాకు కనబడకపోతే నువ్వే కొంచెం సరిగ్గా చూడు. ఇది నేనే, ఇందులో నేను నివసిస్తున్నాను, నాలాగే నివసిస్తున్నాను, నాతోనే మాట్లాడుతున్నాను. ఎవడు ఎలా మాట్లాడుతున్నాడు అనుకోకండి, నా మాటలు అర్థమవుతున్నాయి లేదు. ఎవడు ఎలా మాట్లాడుతున్నాడు, ఈడొక గాలోడని మనం అనుకుంటా, కానీ ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారు తెలుసా. ఆస్తులు రాసిచ్చేసి హీరోయిన్స్ ఉన్నారు తెలుసా ఆయనకి. ఆ మాటలు నీకు సింపుల్గా కనబడుతున్నాయి, కానీ ఆ ఒక్క మాటకి ఆ సింహాసనం మీద కూర్చుని ఆయన మాట, ఆధ్యాత్మిక మాట ఏమంటాడంటే, ఇది నేనే, ఇందులో నివసిస్తున్నది నేనే, నాలో నివసిస్తున్నది నేనే, నాతో మాట్లాడుతున్నది నేనే. ఇట్స్ మీ నేనన్నది నేనే, నాలో ఉన్నది నేనే, నాతో మాట్లాడుతున్న నేను అనగానే ఎన్ని ఆడిటోరియంలో అందరూ ఎంత గొప్ప ఉపదేశం చేశారు గురువు గారు ఈరోజు అంటారు. మనకు అర్థం, కానీ వాళ్ళకు ఒక ట్రాన్స్ ఉంటుంది, వాళ్ళకి అర్థం అవుతుంది. ఇప్పుడు బాగా అడుగుతున్నాను, అరే ఇంత ఫిలాసఫీ చెప్తున్నాడు ఈయన, దొంగ వ్యాపారాలు చేయడం తప్పు కదా, చీకటి పనులు చేయడం తప్పు కదా, ఎవరైతే ఉన్నారో హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఇలాంటి తప్పుడు పనులు చేయడం తప్పు కదా అంటే ఆయన ఏమంటారు చెప్పనా, అది ఒక సేవ అంటాడు. ఇప్పుడు చెప్పండి, అరే ఈ శృంగార పనులు చేయడం కూడా సేవ ఏంటంటే, ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. నిత్యానంద స్వామి మైండ్లో దేవుడు అనగానే ఏ ఇమేజ్ ఉండుంటో చెప్పండి. ఆయన ఏం చేసినా రైట్ అనే ఒక ఇమేజ్ ఉంది. అలాంటి దేవుడు ఉన్నాడు ఆయన మైండ్లో. సైకాలజీ మీకు అర్థమవుతుందో లేదో. కుక్క అనగానే నీకు ఎలాంటి ఇమేజ్ అయితే వస్తుందో, దేవుడు అనగానే నీకు ఎలాంటి ఇమేజ్ వస్తుందో, నిత్యానంద గారు కూడా దేవుడు అనగానే ఒక ఇమేజ్ వస్తుందో. ఆయన ఊహించుకున్న ఆయన ఇమేజ్లో లేదా ఆయన ఊహలో ఉన్న దేవుడు ఏమంటాడంటే, ఇదేం తప్పు కాదు నాన్న, నువ్వు సేవ చేస్తున్నావు అన్నాడు ఆ దేవుడు. నువ్వు శృంగారం చేసిన తప్పు కాదు నాయన, నువ్వు మత్తు పానీయాలు తీసుకున్న తప్పు కాదు నాయన, నువ్వు ఎన్ని చేసిన తప్పు కాదు అంటే నేను అడుగుతున్నాను, అంత సెల్ఫ్లో ఆయనకి అంత ధైర్యం ఎలా వస్తుంది?
అంటే ఆయనకి తప్పని ఎక్కడ గిల్ట్ రావట్లేదు అంటే గిల్ట్ రాదు. గిల్ట్ ఎప్పుడు రాదు తెలుసా? నువ్వు ఆల్రెడీ ఒక దేవుణ్ణి మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోయినప్పుడు, ఆ దేవుణ్ణి ఊహించేసుకున్నప్పుడు నీకేమనిపిస్తుంది అంటే నువ్వు చేసేవన్నీ రైట్ అనిపిస్తుంది. నీవు దేవుణ్ణి అర్థం చేసుకోవడం కాదు, నిన్నే దేవుడు అర్థం చేసుకుంటున్నావు అని ఒక ఇమేజ్ పెట్టుకున్నావు నువ్వు. మూడవది మూడో ఇమేజ్ చూడండి. బుద్ధిస్టులు చూడండి. బుద్ధిస్ట్ కొన్ని ఇమేజ్లు చూపిస్తాను సొసైటీలో, మీరు చూడండి. మూడో ఇమేజ్ చూడండి. బుద్ధిస్టులు, నేను కాదు, చూడండి బుద్ధిస్ట్. నెక్స్ట్ ఇమేజ్. తుపాకీలు పట్టుకుని లేదా ఒక పారామిలిటరీ ముందు నిలబడ్డాడు చూడు, మిలిటరీ డ్రెస్లో ఉన్న ఆయన నిలబడ్డాడు. ఒకసారి చూడు. బుద్ధిస్ట్ ఒక ఆయన మీరు చూడండి. అదిగో నేను తెచ్చు ఈ ఇమేజ్లు ఇప్పుడు నేను వెళ్ళాలి తీసిన ఫోటోలు కదండి, ఇవి గూగుల్ ఇన్ఫర్మేషన్. ఇదంతా ఆ గూగుల్ ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది మయన్మార్ ఏరియాలో దిగిన ఫోటో అని చూచాయి ఇన్ఫర్మేషన్. అయితే మీరు గమనించండి, బుద్ధిస్టులో రకాలు ఉన్నారు. దేవుడు లేడని నాస్తిక భావాలు ఉన్న బుద్ధిస్టులు ఉన్నారు. అలాగే ఆ చింతనలో దేవుడు ఉన్నాడు, ఎక్కడో ఒక ఆత్మబింబం ఉంది అని నమ్మే, అంటే దేవుడు పేరెట్టరు, ఎవరో కలిగించినవాడు సర్వాన్ని కలిగించిన ఒక వెలుగు ఉంది అని నమ్మే బుద్ధిస్టులు కూడా ఉన్నారు. అయితే బుద్ధిస్టులో మనం ఎక్స్పెక్ట్ చేయండి ఏంటి తెలుసా? హింసకోర్రు. వాళ్ళు హింసకోర్రు, ఎదుటి వాళ్ళని చంపడానికి పంపించరు. కానీ వాళ్ళకి మోటివేషన్ చేస్తున్నది ఎవరండి అక్కడ? బుద్ధిస్ట్. అరే ఆ బౌద్ధిజంలో ఉన్న ఆయన మయన్మార్ ల్యాండ్ మీద నిలబడి వాళ్ళని ఆయనే తయారు చేసాడో లేకపోతే ఆ సంస్థలో తయారవుతున్నారో లేదా వాళ్ళ సొంత ఎస్కార్టో ఎవరో తెలియదు, కానీ మొత్తం మీద వాళ్ళ కౌన్సిల్ చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ చదివిన దాని ప్రకారం ఈ బుద్ధిస్టు వాళ్ళకి మోటివేషన్ ఇస్తున్నాడు. శత్రు వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అసాల్ట్ చేయాలి, చంపేయాలి అని చెబుతున్నాడు. వాళ్ళని గాయపరచాలి లేదా చంపేయాలి, ఇలాంటి మోటివేషన్ ఆయన ఎలా చేస్తున్నాడు? ఇప్పుడు చెప్పండి. ఆయన ఊహించుకున్న మతంలో ఆయన అనుకుంటున్న దేవుడు ప్రకారం నరమేధం జరిగిన తప్పు కాదని వాళ్ళు ఊహించుకున్న దేవుడు వాళ్ళకి అలా చెబుతున్నాడు అని అనుకుంటున్నారు. అంటే ప్రతి ఒక్కడు ఊహల్లో ఒక దేవుడు ఉంటాడు. ఇప్పుడు ఎంతమంది ఉన్నాము? 500 మంది ఉన్నాము ఇక్కడ. 500 మందికి 500 ఊహల్లో 500 దేవుళ్ళు ఉంటారని మీరు నమ్మగలరా? బైబిల్లో దేవుడు ఉండడం మన దగ్గర మళ్ళీ గుర్తుపట్టాలి. బైబిల్లో దేవుడు ఉంటే 500 మంది ఉంటే 500 మందికి 500 రకాల దేవుళ్ళు ఉంటారు. అప్పుడప్పుడు మీరు భాష గమనించాను మీరు క్రైస్తవుల్లోనే. నాకు తెలిసి దేవుడు అలా చేయడండి, నాకు తెలిసి. నేను అడుగుతాను, నీకు తెలిసేటి? నాకు తెలిసి దేవుడు అలా చేయడంటే నీకు తెలిసేంటి అంటే నీకేం తెలుసు? నీకు తెలిసి అంటే నీకు చెప్పాడా రాత్రి అలా చేయమని? నాకు తెలిసి ఇలా చేయడంట. దేవుడు మరీ అలా ఉండడండి. అలా ఉండడని నువ్వు ఎలా అంటున్నావు? నువ్వు పెట్టేసుకున్నావు మైండ్లో ఒకటే, నువ్వు ఊహించుకున్నావు ఒక దేవుణ్ణి. నువ్వు ఊహించుకున్న దేవుణ్ణి నీకేమనిపిస్తాడంటే నువ్వు రైట్ అనిపిస్తాడు. అందుకే నాకు తెలిసి నీకేం తెలుసు? నీ మైండ్లో ఉన్న దేవుని కోసమే నీకు తెలుసు. అసలు వాస్తవికమైన దేవుడు ఎలా ఉంటాడు నీకు తెలియదు. అందుకే ఆ మాటలు పొడి మాటలు మన నోటంట వస్తాయి. మూడో ఇమేజ్ చూడండి. మూడవది చూడండి. చిన్నపిల్లలు ఏం చేస్తున్నారు మీరు చూడండి. సొసైటీలో జరుగుతున్న ఎగ్జాంపుల్ ఇవన్నీ దేవుడి పేరు మీద జరుగుతున్నాయి. నిత్యానంద దేవుడి పేరు మీదే. ఇందాక ఎవరైతే చూసామో ఆ సన్యాసి, ఆయన కూడా దేవుడి పేరు మీదే. ఇప్పుడు మీరు చూడండి మూడవది ISIS ఉగ్రవాదులు. ఒక ఊపింది ఒక టైంలో ISIS. ఎవడైతే అక్కడ ఉగ్రవాది నిలబడ్డాడో, ఆ ఉగ్రవాది నిలబడితే ఇక్కడ వాళ్ళ శత్రువర్గం లేకపోతే వాళ్ళ దేవుడిని నమ్మని వ్యక్తి ఎవరో దొరికాడా, దొరికిన వ్యక్తిని ఆ వ్యక్తి చంపాలి. ఆ వ్యక్తి చంపకుండా ఈ చిన్న పిల్లోడికి అవకాశం ఇచ్చాడు, నువ్వు చంపేరా అన్నాడు. ఎందుకు చంపేయాలని అడిగితే వాళ్ళకు ఒక ఫిలాసఫీ ఉంది. వాళ్ళు ఊహించుకున్న దేవుడి ప్రకారం, ఉగ్రవాదులు ఊహించుకున్న దేవుడి ప్రకారం వాళ్ళకున్న ఊహ ఏంటంటే దేవుణ్ణి నమ్మని వారు దేవునికి శత్రువులు కనుక దేవుడికి శత్రువులు అయిన వారిని చంపితే డెడ్ ఈజీగా ఏమొస్తుందట? స్వర్గం వస్తుందట. అంటే నా బిడ్డ స్వర్గానికి పోవాలంటే చెప్పండి, ఆడిబిడ్డ ఎదురుగా నిలబడ్డాడు కదా, నా బిడ్డ స్వర్గానికి పోవాలంటే ఈయన్ని చంపేరా అన్నాడట. అంటే వాళ్ళ ఫిలాసఫీలు ఎలా ఉన్నాయి చూసారా? దగ్గరుండి తండ్రే, దగ్గరుండి దగ్గర వారే, దగ్గరుండి బంధువులే చిన్న పిల్లోడితో ఒక పెద్ద ఆయన్ని చంపేస్తున్నారంటే వాళ్ళ మైండ్లో ఎలాంటి దేవుడు ఉన్నాడు? నాకు అర్థమవుతుందో, మీకు అర్థమవుతుందో లేదో మళ్ళీ చెప్తున్నాను. ఎవడికి వాడే సొసైటీలో దేవుళ్ళని ఊహించుకున్నారు. ఇంక ఇమేజ్ చూడండి. ఆ అబ్బాయి చూడండి.
ఇది ఒక వీడియో ఉంది, చూపించకూడదు, ఎందుకంటే మనకి స్ట్రైక్స్ పడితే. ఇప్పుడు చిన్నపిల్లల మీద చాలా చట్టాలు వచ్చాయి. చిన్నపిల్లల్ని ఏ విధముగా మనం ఎక్స్పోజ్ చేసినా చట్టాలు చాలా సీరియస్గా ఉన్నాయి ఇప్పుడు. అందుకే ముఖ్యంగా సర్వేలో బాగా వినండి, తమ్ముళ్ళు చాలామంది ఎంగేజ్లు ఉన్నారు. ముఖ్యంగా సర్వేలో ఇండియాలో 3వ స్థానంలో ఎక్కువగా చిన్న పిల్లల యొక్క నీలి చిత్రాలు చూసేవారు ఇండియాలో ఎక్కువ ఉన్నారు. సీరియస్గా వచ్చిన చట్టం ఏంటో తెలుసా? ఈ టైప్ ఆఫ్ మొన్న కేరళలోనే ఎక్కడ హైకోర్టులో తీర్పు వచ్చింది. సీరియస్గా వచ్చిన తీర్పు ఏంటో తెలుసా? అలాంటి వెబ్సైట్స్ ఎవడైనా ఓపెన్ చేసినా, అలాంటి వీడియోస్ ఫాలో అవుతున్నట్టు ఎవడైనా తెలిసినా మళ్ళీ చెప్తున్నాను, ఎంక్వైరీ కూడా ఉండదు, తీసుకెళ్ళి లోపలాడేస్తారు. గుర్తుపెట్టుకోండి. అలాంటి పెద్దోళ్ళని చూడమని కాదు. ఈ టైప్ యాటిట్యూడ్ ఎక్కడైనా నేరం జరిగితే ఈ టైప్ చూసేవాడు ఎవడున్నాడు, అబ్జర్వ్ చేస్తారు, జాగ్రత్త. అందుకే చిన్నపిల్ల వీడియో అది మనం చూపించకూడదు. తుపాకీ తీసుకుని ఫటాఫటా కాలుస్తుంటే మెదడు ఇలా పుచ్చకాయలాగా ఎగురుతుంటుందండి. ఇలా ఆ పిల్లోడి మీద కూడా ఇలా పడితే ఆడు ఇలా దులుపుకుని మరీ కాలుస్తుంటాడు. అరే ఇలా భయం వేయట్లేదా, బాధ అనిపించట్లేదంటే వాళ్ళు ఏమనుకుంటున్నా తెలుసా? మేము దేవుని సేవ చేస్తున్నాం. నిత్యానంద పోరంబోగు పనులు చేస్తూ దేవుని సేవ అన్నాడు. సన్యాసి ఎదుటి వాళ్ళని చంపేస్తూ దేవుని సేవ అన్నాడు. ఉగ్రవాదులు ఎదుటి వ్యక్తులను చంపేస్తూ ఏమంటున్నారు? పిల్లల చేత దేవుని సేవ. ఇప్పుడు అడుగుతున్నాడు, ఇలాంటి దేవుడు ఎక్కడున్నాడు? గ్రంథాల్లో లేడు. ఇలాంటి దేవుడు ఎక్కడున్నాడు? సొసైటీలో లేడు. ఇలాంటి దేవుడు ఎక్కడున్నాడు? వాళ్ళ మైండ్లో ఉన్నాడు. వాళ్ళు ఊహించుకున్న దేవుడు ఒకడున్నారు. వాళ్ళు అలా ఊహించుకున్నారు దేవుడు అంటే. 3వది చూడండి, 4వది చూడండి, 4వది స్వామీజీలు మోక కూర్చున్నారు. ఆ వెనకాలందరూ ఆడోళ్ళు, ఈ పైన గురువు గారు చెక్క సింహాసనం మీద కూర్చున్నాడు. గురువు తర్వాత శిష్యరికం చేస్తున్న వాళ్ళు కూర్చున్నారు. వీళ్ళందరూ ఎలా కూర్చున్నారు చూడండి, బట్టలు లేకుండా కూర్చున్నారండి. బట్టలు లేకుండా ఎలా కూర్చున్నారండి అంటే వాళ్ళు ఊహించుకున్న దేవుడు వాళ్ళకి అలాగా అనిపిస్తున్నాడు. వాళ్ళు అనుకున్నారు ఆ దేవుడిని ఎలా ఊహించుకున్నారంటే, పుట్టినప్పుడు ఏమీ తెచ్చుకోలేదు, గిట్టినప్పుడు ఏమి పట్టుకెళ్ళం, అందుకే మేము బట్టలు వేసుకోం అన్నారు. అంతే. గురువు గారిలో వచ్చింది ఆ ఫిలాసఫీ, అంతకుముందు గురువుల్లో వచ్చిందో తెలియదు. మొత్తం మీద ఆ ఫిలాసఫీ వచ్చిన తర్వాత ఆయన వేసుకోవడం మానేసాడు. ఇంకా శిష్యులను ఎవరిని వేసుకోవద్దు అన్నాడు. అంతమంది జనాల్లో ఎలా కూర్చోరు నాకు భలే సిగ్గు భయము అని అడుగుతున్నాను. ఇంతగా అంటే ఇంకేముండదంటే దేవుడు అనగానే వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంది. నేను ముగించేస్తాను ఎందుకంటే టైం లేదు మనకి. దేవుడు అనగానే ఒక్కొక్క ఇమేజ్ ఉంది. వీడియో వేయచ్చా? ఒక్క వీడియో చూడండి. మీరు చాలామంది చూసుంటారు వీడియో. ఒక్కసారి వీడియో చూడండి. ఎందుకంటే నేను ఎందుకు ఈ లెసన్ నేను చెప్తున్నానంటే, ఉన్న రెఫరెన్స్ బైబిల్లో ఉన్న రెఫరెన్స్ చూడకుండా మన వాళ్ళు తెలుగులో కూడా ఈ మధ్య ఏం చేస్తున్నారంటే, దేవుడు ఏం చేసినా అర్థం చేసుకుంటారు. నా పిల్ల ఏం చేస్తుందో చూడండి, కొంచెం జూమ్ చేద్దాము. చాలామంది వీడియో చూసుంటారు. ప్లేట్లో బిర్యానీ తెచ్చుకుంది, ఆవు దగ్గరికి వెళ్ళింది, వేడేడి పేడ ఆవు అప్పుడే వేసింది. ఆ పేడ దగ్గరికి వెళ్ళి ఆ బిర్యానీలో అది గోంగూర చట్నీ అనుకోకండి, ఆ పేడ కలిపింది. ఆ పేడ బిర్యానీలో కలిపి తింటుంది చూడండి. క్లియర్గా చూడండి. ఇప్పుడు ఏదో ఇది మనం చేయించిన వీడియో కాదు, మీరు కావాలంటే చూడండి. బిర్యానీలో పేడ కలిపి తర్వాత కొన్ని వీడియోలు ఇంకా మనం కట్ చేస్తాం. ఆ బిర్యానీలో కలిపిన పేడకి ఆమె కితాబ్ ఏమొస్తుంది తెలుసా? ఈ పేడ బిర్యానీ కన్నా టేస్ట్గా ఉంది. అంతే. అంటే మనం నవ్వుకుంటున్నాం కానీ, మనం ఎటకారంగా తీసుకుంటున్నాం కానీ, ఆమె ఎందుకు అలా తింటుంది అంటే ఎవరో చెప్పారు, ఎక్కడో ఆ పిల్ల విన్నది. ఆ పిల్ల ఆ పేడను గురించి విన్న సబ్జెక్ట్ ఏంటంటే పేడలో ఔషధాలు ఉంటాయని విన్నది, నమ్మింది. అందుకే పేడను ఎలా తింటుంది? ఆనందంగా తింటుంది. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? పేడ తినడం అంటే మనకు అనిపిస్తుంది. కానీ ఆవిడ దగ్గరికి వెళ్ళండి, ఆవిడకు ఫిలాసఫీ ఉంది పేడ తినడానికి. అందులో ఔషధాలు ఉన్నాయి, అది ఉపయోగకరమైన ఫుడ్. మెడిసిన్ తీసుకునే వాళ్ళకన్నా ఆవు తాగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, పేడ తినే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎవరో గురువులు చెప్తున్నారు. అంటే దేవుణ్ణి ఇన్ని రకాలుగా సొసైటీలో ఊహించుకున్నారంటే ఇన్ని రకాలుగా ఊహించుకుంటున్నారు, ఇన్ని రకరకాలుగా ఊహించుకున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇంత రకాలుగా వీళ్ళు ఊహించుకోవడానికి వీళ్ళ తిండి విషయంలో, మాటల విషయంలో, పనుల విషయంలో, పరిచర్య విషయంలో వీళ్ళు ఎలా ఊహించుకుంటున్నారంటే, ఇప్పుడు చెప్పండి, నువ్వు దేవుణ్ణి గూర్చి ఊహించుకుంటున్నప్పుడు నీ జీవితం ఎలాంటిదో చెబుతాది.
ఒక ఇమేజ్ చూపిస్తాను, ఇదే ఇంగ్లీష్లో ఉంటుంది చూడదాము. ఒకసారి ఇమేజ్ చూపిస్తాను, కొన్ని పదాలు నెక్స్ట్ చూపిద్ది. కానీ అక్కడ కొన్ని పదాలు రెడ్తో లైన్ చేసి ఉన్నాయి చూడండి. నేను కొన్ని పదాలు నేను చదువుతాను, మీరు చూడండి. మన దేవుడు ఎలాంటి వాడో మనకు తెలియకపోతే మన ఫీల్ ఏంటో మనకు తెలియదు, మన స్పీకింగ్ ఏంటో మనకు తెలియదు, మన బిలీఫ్ ఏంటో మనకు తెలియదు, మన వర్షిప్ ఏంటో మనకు తెలియదు, మన సర్వీస్ ఏంటో తెలియదు, మన టాలెంట్స్ ఏంటో తెలియదు, మన లైఫ్ ఏంటో తెలియదు, చివరికి మన ముగింపు ఏంటో మనకు తెలియదు. అందుకే ఆ పదాలు రాస్తాడు చూడండి. ఫీల్, స్పీక్, బిలీవ్, వర్షిప్, సర్వీస్, టాలెంట్, లైఫ్, డాడ్. ఇప్పుడు దాని తెలుగులో చూడండి. అక్కడ ఏమని రాస్తాడు చూడండి. ఇప్పుడు చదువుదాం ఒకసారి. మీరు చదువుతాప్పుడు నాకు కనబట్టలేదు. భగవంతుని గురించిన జ్ఞానము, మనం ఎలా ఆలోచిస్తాము, ఎలా భావిస్తాము, ఎలా ప్రవర్తిస్తాము, మనం ఎలా నమ్ముతాము, ఎలా ఆరాధిస్తాము, ఎలా సేవ చేస్తాము, మన సమయాన్ని ఎలా వెచ్చిస్తాము, ఆ సమయాన్ని ఎలా వెచ్చిస్తాము, మరియు మన ప్రతిభని ఎలా ఉపయోగిస్తాము, మనం ఎలా జీవిస్తాము, ఎలాగూ జీవిస్తాము, ఎలాగూ చనిపోతాము ఆకృతి చేస్తుంది. అది మనకి ఆకృతి అంటే అదే మన జీవిత నిర్మాణాన్ని, నిర్దేశాన్ని చూపిస్తుంది. అంటే మనకి ఏమర్థమవుతుందండి, నీకు దేవుడి విషయంలో క్లారిటీ లేకపోతే నీ సంసారం నీ క్లారిటీ ఉండదు, నీకు దేవుడు అనే క్లారిటీ లేకపోతే నీ టాలెంట్ మీద నీ క్లారిటీ ఉండదు, నీకు దేవుడు అనే ఒక క్లారిటీ లేకపోతే నీ భాష వొకాబులరీ కూడా బాగోదు, నీకు దేవుడు గురించిన క్లారిటీ లేకపోతే ఎదుటి వ్యక్తిని ఎలా ఆనర్ చేయాలో కూడా నీకు తెలియదు, నీకు దేవుడు అంటే ఏంటో తెలియకపోతే ఎందుకు పుట్టావో తెలియదు, ఎందుకు జీవిస్తున్నావో తెలియదు, దేవుడు గురించిన అవగాహన సరిగ్గా లేకపోతే ఒకరోజు ఎంచుకు చచ్చిపోవాలో కూడా తెలియదు. అంటే ఒక్క దేవుడు అనే ఒక ఆన్సర్ మనకు సరిగ్గా తెలియకపోతే ఎంటైర్ మన లైఫ్ ఏమవుతుంది చెప్పండి? జీరో అవుతుంది. నాకు దేవుడు అంటే తెలుసని నువ్వు కరుణామయుల్లో ఉన్న విజయ్ చంద్ర గారినో, ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్లో ఉన్న ఈయనో కాదు. నీకు దేవుడు అనగానే నీకేం తెలుసు? నీ ఊహల్లో ఉన్న దేవుడు బైబిల్ దేవుడితో మ్యాచ్ అవుతున్నాడా? అవ్వకపోతే ప్రమాదం జరుగుద్ది. ఒక ఉదాహరణ చెప్పి నేను రెఫరెన్స్లోకి వెళ్తాను. ఒక బైబిల్ కళాశాలలో, బైబిల్ యూనివర్సిటీలో బైబిల్ టీచర్ విద్యార్థులందరూ ఇలా కూర్చున్నారు. పాండిత్యం ఎరిగిన వాడు, థియాలజీ ఎరిగిన వాడు అయినా కూర్చొని ఒక మాట అన్నాడు. కొత్తగా జాయిన్ అయిన విద్యార్థులు కనుక మీకు అందరికీ తెల్ల పేపర్లు ఇస్తున్నాను. తెల్ల పేపర్లు తీసుకున్న తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆ ప్రశ్నకి మీరు ఆన్సర్ ఎంత పొడవు రాయాలనుకుంటారో అంత పొడవు రాయండి. మీకు ఆన్సర్ మేము ప్రశ్న అడుగుతున్నాను, ఆ ప్రశ్న ఏంటో కాదు. దేవుడు అనగానే మీరేమనుకుంటున్నారు, ఎంత అనుకుంటున్నారు అంత రాయండి అన్నారు. స్టవ్లు తీసుకున్నారు, ఎస్ఐలు రాసినట్టు రాసేస్తున్నారు. దేవుడు సన్నగా ఉండాలి, దేవుడు చల్లగా ఉండాలి, దేవుడు ప్రేమమయుడు ఉండాలి, దేవుడు మనం దగ్గరికి వెళ్ళినప్పుడు హక్ చేసుకోవాలి. ఎవడు ఫీలింగ్ అనుకుంటుందండి దేవుడితో తెలుసా? దేవుడు అనగానే అప్పుడప్పుడు నన్ను హాయ్ గుడ్ మార్నింగ్ అనాలి. కొంతమంది దేవుడిని ఫ్రెండ్ మాదిరి ఊహించుకుంటారు తెలుసా? ఎక్కడున్నావు అని అడుగుతారు ఎవరిని? దేవుడిని. అలా ఊహించుకుంటున్నారు. ఎవడు ఫీలింగ్ అలా రాస్తారు. మొత్తం స్టాఫ్ అంతా రాసిన తర్వాత అందరి దగ్గర పేపర్లు తీసుకున్నాడు. ఆ పేపర్లు తీసుకుని ఆ టీచరు వాళ్ళ ఎదురుగానే ఇలా చింపేశాడు. అదేంటి సార్ ఎందుకు రాయమన్నారు, ఎందుకు చింపేశారు సార్ అంటే, ఇప్పుడు ఆయన అడిగాడు. టీచర్ ఏమంటాడంటే, దేవుడు ఎలా ఉంటాడు అంటే మీరు అనుకున్నట్టు ఉంటాడని మీరు రాయడం తప్పు. రెండవది, దేవుడు ఎలా ఉంటాడని ఇలా ఉంటే బాగుంటుందని మీరు ఒక దేవుడిని క్రియేట్ చేసుకోవడం తప్పు. మీరు అనుకున్నట్టు దేవుడు లేడు, మీరు ఇష్టపడినట్టు దేవుడు లేడు, మీరు క్రియేట్ చేసుకున్నది దేవుడు అవ్వదు. ఇది ఏవద్దో తెలుసా? ఐడల్ వర్షిప్ అవుద్ది. ఐడల్ వర్షిప్ అంటే విగ్రహారాధన అవుద్ది. నువ్వు దేవుడు అనగానే లాంగ్ హెయిరు, గోల్డెన్ హెయిరు, ఇలా గుబురు గడ్డము, ఆయన ఎప్పుడు చెయ్యేలా పెట్టుంటాడని అలా ఊహించుకోకండి. బైబిల్ అలా చెప్పట్లేదు. బైబిల్ ఉన్న దేవుడు ఒకలా ఉన్నాడు. ఆ దేవుడు నువ్వు ఊహించుకున్న దేవుడితో మ్యాచ్ అయితే సరే, నువ్వు అనుకున్న దేవుడికి బైబిల్ దేవుడికి మ్యాచింగ్ కుదరలేదనుకోండి, నువ్వే వర్షిప్ చేస్తున్నావు చెప్పు? విగ్రహారాధన చేస్తున్నావు. అందుకే బైబిల్ స్పష్టంగా చెప్తుంది, నీ దేవుడు ఏమై ఉన్నాడో నీకు తెలుసా? నీ దేవుడు ఎలాంటి వాడో నీకు తెలుసా? తెలియకపోతే ప్రమాదం జరుగుద్ది. ఎంత ప్రమాదం జరుగుద్ది? హిస్టరీలో 2 ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. దావీదు గారు తెలుసు కదండి. దావీదు గారి గురించి స్టేట్మెంట్ ఎలా ఉందండి? నా ఉద్దేశానుసారుడైన మనుష్యుడు. దివారాత్రులు ఏం చదువుతాడంటే ఆయన బైబిల్ చదువుతారు. దివారాత్రులు బైబిల్ చదివిన దావీదు గారు, దేవుడు ఉద్దేశాలు ఎరిగిన దావీదు గారు,
దేవునికి ఇష్టడైన మనుషుడైన దావీదు గారు బెత్షెబా విషయంలో అలా చేయడం తప్పని దావీదు గారికి అనిపించలేదా? నా మాటలు అర్థమవుతున్నాయి లేదు? అన్నీ తెలిసిన దావీదు గారికి బెత్షెబా విషయంలో ఇది దేవుడికి నచ్చదని అనిపించలేదా? ఒక మాట చెప్పనా, అనిపించలేదు. ఎందుకు అనిపించలేదంటే అన్ని డిగ్రీల్లో అర్థం చేసుకున్న దావీదు దేవుణ్ణి, బాగా వినాలి, అన్ని డిగ్రీల్లో అర్థం చేసుకున్న దావీదు గారు దేవుణ్ణి ఆ ఒక్క కోణంలో ఆ పొరిగింటి ఆమె దగ్గరకు పోతూ దావీదు ఏమనుకున్నాడంటే నన్ను అర్థం చేసుకుంటాడులే అనుకున్నాడు. నాతాను వచ్చింది తప్పయ్యా అని చెప్పే వరకు దావీదుకి మెలకువ రావట్లేదంటే ఏ స్పృహలో దావీదు జీవిస్తున్నాడు చెప్పండి? రైట్ అనుకుంటున్నాడు, తప్పు లేదనుకుంటున్నాడు, పర్లేదనుకుంటున్నా. అంటే ఇంత భక్తుడు, అంతా ఎరిగిన భక్తుడే ఏదొక కోణంలో ఏదొక డిగ్రీలో దేవుణ్ణి రాంగ్ పిక్చర్గా మైండ్లో పెట్టేసుకుంటే ఎంత ప్రమాదం జరిగితే అసలు ఒక్క డిగ్రీలో అయినా దేవుడు మనకి కరెక్ట్గా ఉన్నాడా? కష్టమే. అరే అన్నీ ఎరిగినవాడు, అంతా ఎరిగినవాడు ఆ అమ్మాయి విషయంలో ఎంతకలా ప్రవర్తించాడు దావీదు గారు అంటే ఆయనకి తప్పు అనిపించలేదు. ప్రత్యేకించి రాజులకు ఒక గ్రంథం ఉంది, రాజు ఎలా ప్రవర్తించాలి, ఏకపత్ని పురుషుడిగా ఉండాలని బైబిల్లో ఒక చిన్న మినీ బైబిల్ ఉంది, దావీదు గారికి ఇచ్చాడు. ఇంత చక్కటి బైబిల్, మినీ బైబిల్ రాజుల చేతుల్లో ఉన్న దివారాత్రులు ఆయన చదువుకున్న ఆయనకి తప్పు అనిపించలేదు. అది తప్పు అనిపించలేదు ఆయనకి. నెక్స్ట్ మరొక ఆయన వచ్చాడు, ఎవరు? సొలొమోను గారు. సొలొమోను గారికి ఎంతమంది అండి? 1000 మంది. 1000 మంది సొలొమోను గారిని అడుగుతున్నాను. 1000 మంది సొలొమోను గారికి తప్పు అనిపించలేదా? ఒక మాటలో చెప్పాలంటే చెప్పండి, తప్పు అనిపించలేదు. చాలామంది ప్రశ్న అడుగుతారు, అంత జ్ఞాని 1000 మందిని ఎలా చేసుకున్నాడండి? అన్నీ తెలిసిన దావీదు గారు ఆ మిస్టేక్ ఎలా చేసిన ఎవడైనా అడిగితే ఇదే ఆన్సర్ చెప్పండి. అలా ఎలా చేశారండి అంటే ఆ ఒక్క కోణంలో దేవుడిని మనం అర్థం చేసుకోవడం కాదు, మనల్నే దేవుడు అర్థం చేసుకుంటాడు అనుకున్నారు గనకే ఆ పనులు చేశారు. సౌలు ఉన్నాడు కానీ ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు. చెప్పింది జైవయ్యా అంటే గొర్రెపోతుల్ని బలిసిన దూడలు తీసుకొచ్చి వెనకాల కట్టేసి అన్నాడట, దేవుడికి నచ్చుతారులే, దేవుడికి నచ్చకపోతే ఇంకెవరికి నచ్చుతుంది. సమయాలు వచ్చి అడిగాడు, ఏంటయ్యా బర్రెలు సౌండ్లు వినబడుతున్నాయి, ఆ గొర్రెలు సౌండ్లు వినబడుతున్నాయి, ఏంటి దేవుడు మొత్తం ఆ శత్రువుల యొక్క శాసాన్ని కూడా ఉంచకుండా మొత్తం చంపేస్తామన్నాడుగా, నువ్వు ఏంటి ఆ గొర్రెలు సౌండ్ ఏంటని అడిగితే సమూయేలు గారికి సౌలు గారు ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? దేవుడికి బలిద్దామనే తెచ్చాను అంటున్నాడు. అంటే నేను అడుగుతున్నాను, మనుషుల్లో మీరు ఆ యాటిట్యూడ్ గమనిస్తున్నారు లేదో? మనం కొన్ని చేసి కొన్ని సిచ్యువేషన్లో మనం నిలబడి మన సిచ్యువేషన్ ఎవరు అర్థం చేసుకుంటారంట? ఈ మధ్య కొత్త పదం వచ్చింది తెలుసా? సిచ్యువేషనల్ థింకింగ్ అంట. నేను అడుగుతున్నాను, సౌలుకు ఒక సిచ్యువేషన్ ఉంది, దావీదు గారికి ఒక సిచ్యువేషన్ ఉంది, సొలొమోనుకు ఒక సిచ్యువేషన్ ఉంది. దేవుడు అర్థం చేసుకున్నాడా, తాట తీశాడు చెప్పండి? అది మనం అనుకున్నట్టు దేవుడు లేడు, దేవుడు అనుకున్నట్టే మనం ఉండాలి. ఒకవేళ మనల్ని అర్థం చేసుకుంటాడని ఇమేజ్ నువ్వు ఏదన్నా మైండ్లో పెట్టుకున్నావంటే నీ మైండ్లో ఉన్నది బైబిల్ దేవుడు కాదు, నువ్వెవడినో తేడాగాన్ని మైండ్లో పెట్టుకున్నావు. నువ్వు ఏదో తప్పుడు దేవుడిని ఊహించుకుంటున్నావు, అర్థం చేసుకుంటాను ఒక ఊహలో బతుకుతున్నావు, దెబ్బ అయిపోతావు, ప్రమాదం ముందుంది. 25 సంవత్సరాలు చచ్చుకొచ్చి దేవుడికి ఏమనలే అంటున్నావంటే నీకు 25 సంవత్సరాలు నీకు తెలిసింది ఏమీ లేదు. నువ్వు ఒక ఊహించుకున్న ఒక దేవుడి కోసం నువ్వు బతికేస్తున్నావు. అసలు బైబిల్ దేవుడికి నీకు సంబంధము లేదు. ఇంకా క్లారిటీ మనకు అర్థం కావాలి అంటే నిర్గమాకాండం రండి ఒకసారి. నిర్గమాకాండం త్వరగా నిర్గమాకాండం ముగించుకుందాం. నిర్గమాకాండం 32వ అధ్యాయం. నిర్గమాకాండం 32వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మోసే కొండ దిగుచుండగా తడువు చేయట ప్రజలు చూసినప్పుడు లెమ్ము ఐగుప్తి నుంచి మమ్మల్ని రప్పించిన ఆ మోసే అన్నవాడు ఏమైనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను
టెక్స్ట్ మీకు తెలుసు, సందర్భం మీకు తెలుసు, జరుగుతున్న విషయం మీకు తెలుసు. ఆ సందర్భం మోసే గారు 40 రోజులు ఎక్కడున్నాడండి? కొండ మీద ఉన్నాడు. కొండ మీద ఏం జరుగుతుంది? దేవునికి మోసే గారికి డిస్కషన్ జరుగుతుంది. డిస్కషన్లో కమాండ్స్ రాస్తున్నాడు దేవుడు, 10 కమాండ్మెంట్స్. ఆ 10 ఆజ్ఞల వృత్తాంతం దేవుని చేతి వ్రాతతో జరుగుతున్న టైంలో చాలా టైం పట్టింది. 10 ఆజ్ఞలు కాదు, చాలా విషయాలు మాట్లాడుతున్నాడు. పరలోక సంబంధమైన విషయాలు, భూలోకంలో చూచాయిగా సాదృశ్యంగా ఎలా ఉండాలో ఇవన్నీ మోసే గారికి దేవుడు చెప్తున్నాడు. ఎంత బిగ్ ప్రాజెక్ట్లో ఆయన ఉంటే ఈ లోపల మోసే గారు 40 రోజులు చూసి మనిషి మైండ్ ఇప్పుడు 30 రోజులకు మారిపోద్దండి. 30 రోజులకు మారిపోద్ది. 40 రోజులు దాటేసింది. 40 రోజులు దాటేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే అహరోను గారిని పిలిచి, ఏడి మీ తమ్ముడు ఏడి మా ముందు నడిచే నాయకుడేడి? అందుకే ఇక మీ తమ్ముడు ఇంక లేడు. ఆ మోస అన్నవాడు చూస్తే ఇంక ఎలాగ లేడని ఆడు ఈడని వేస్తున్నారు. ఎవరిని? మోసే గారు. నాడు ఈడు అనేసి ఆ మోస అన్నవాడు ఏమైపోయాడో మాకు తెలియదు, కానీ నువ్వు ఒక పని చేయి, మాకు ఐగుప్తి నుంచి తీసుకొచ్చిన ఒక దేవుడు మాకు కావాలి. ఎవరు కావాలట? మాకు దేవుడు కావాలి. ఇప్పుడు మాకు దేవుడు కావాలి. దేవుడు మాకు మైండ్లో ఉన్నాడు, మాకు దేవుడు మైండ్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ దేవుడు ఒక ఇమేజ్లో కావాలి, ఒక పిక్చర్లో కావాలి. మాకు దేవుడు కావాలి అహరోను, మాకు దేవుడు కావాలంటే ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడండి? మోసే గారు సేవలోకి వస్తున్నప్పుడు, దేవా నువ్వు ఎలా ఉంటావా అని వాళ్ళు అడుగుతారు, నువ్వేంటని అడుగుతారు, నన్ను ఏం చెప్పమంటావని అడిగితే ఆయన ఏం చెప్పాడు? అయాం అని చెప్పాడు. వాళ్ళు అడిగితే ఏం చెప్తావు? నేను ఉన్నవాడును, నేనే అని చెప్పంతే. ఇంకా దానికి రూపం ఇవ్వడానికి కానీ ఇలా ఉన్నాడని చెప్పడానికి కానీ పేరు లేదు. ఆయన పేరే ఉన్నవాడు. ఆ పేరులోనే ఆయన ఉనుకుంది. ఆయన చెబుతున్నాడు, నేను ఉన్నవాడును, ఎప్పటికీ ఉండేవాడును, ప్రారంభం లేనివాడిని, అంతము లేనివాడిని, గతంలో ఉన్నవాడిని, వర్తమానంలో ఉన్నవాడిని, భవిష్యత్తు కాలంలో ఉండేవాడిని, ఎప్పటికి ఉండేవాడిని. వాళ్ళు అడిగితే చెప్పు, ఉన్నవాడు ఎప్పుడు ఉంటాడు. మనమన్నా పోతాం కానీ ఆయన ఎప్పుడు ఉంటాడని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. మోసే గారు అందుకే ఏమీ లేదు, ఏ పిక్చర్ చెప్పడానికి. ఆయన ఉన్నవాడని చెప్పుకుంటే ఆయన సేవ చేస్తున్నాడు. ఈ లోపల ఆ ఉన్నవాడు ఎలా ఉండాలి? మా ముందు ఉండాలి అన్నారు. ఎవరు? ఇశ్రాయేల్. మా ముందు ఎట్టండి అంటే ఎలా అంటే మరి ఈయనకి ఈ వర్క్లు ఎలా వచ్చో? ఎవరికి? అహరోను గారికి. మెటీరియల్ ఎక్కడుందంటే రింగిల్ తీశారట, చెవిలు తీశారట, గాజులు తీశారట. ఈ దరిద్రం అంతా ఐగుప్తులు ఇచ్చిన గిఫ్ట్. అదంతా లేదంటే గులిపేలు తప్ప ఏమి లేవండి వీళ్ళ దగ్గర. ఆ తెచ్చేటప్పుడు ఆ బంగారం అంతా తెచ్చారు. ఆ తెచ్చి మొత్తం పోగేసి ఏం చేశారంటే ఒక పెద్ద దూడం చేశారు. దూడం చేస్తే పర్లేదండి, బాగా వినాలి. ఇప్పుడు నేను చెప్పిన లైన్స్ మీకు అర్థమవుతాయి. దూడం చేస్తే పర్లేదంటే బైబిల్ దృష్టిలో కాదు నేను అంటున్నాను. దూడం చేస్తే అక్కడతో వాళ్ళు విగ్రహారాధన చేశారు అనుకోవచ్చు, కానీ విషయం ఏంటి తెలుసా? వాళ్ళ ఆరాధన చేస్తూ ఆరాధన ఏం పేరెట్టు చేసా? ఇది జెహోవా వర్షిప్ అన్నారు. జెహోవా అంటే యెహోవా వర్షిప్ అంట. అరే యెహోవా వర్షిప్ అంటున్నారంటే ఇప్పుడు ఆ దూడ ఎవరు? అది ఎవరట? వీళ్ళు ఎవరికో అర్తిమీదేవి కట్టలేదండి, బాగా వినాలి. వీళ్ళు అర్తిమీదేవి కట్టలేదు ఈ దూడని. మరలా ఎవరైతే ఉన్నారో బయలు దేవుడికి కట్టలేదు. వీళ్ళెవరో అన్య దేవుడికి కట్టలేదు. వీళ్ళు ఏ దేవుడికి ఇది కట్టారో తెలుసా? వీళ్ళు కట్టిన దేవుడు ఎవరైతే ఉన్నారో ఒక దూడను కట్టారు. ఈ దూడ పేరేమిట్టారు? ఇప్పుడు చూడండి ఏం పేరెట్టారో 5వ వచనంలో. అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించాను. రేపు యెహోవాకు పండుగ జరుగునని చెప్పిన. ఇప్పుడు యెహోవా ఎవరు? జెహోవా ఫెస్టివల్ ఉందండి రేపు యెహోవా గారి పండుగ ఉంది. యెహోవా ఏడి? ఇడిగో 4 కాళ్ళు, ఒక తోక, చెప్పండి, బొర్ర, చెప్పండి, ఇది 2 కొమ్ములు. అంటే ఇప్పుడు యెహోవాని ఏం చేశారండి? 2 కొమ్ములు, 4 కాళ్ళు, ఒక తోక, అంబా నరిసే ఒక ఆకారం చేశారంటే ఇప్పుడు యెహోవా అనగానే వీళ్ళు ఏం ఊహించుకున్నారు? ఇప్పటి వరకు వాళ్ళ మైండ్లో ఇశ్రాయేలు దేవుడు ఐగుప్తి నుంచి విడిపించాడు అనగాని ఇప్పటి వరకు ఎర్ర సముద్రం దాటేసిన ఇప్పుడు దేవుడు అనగాని వీళ్ళ మైండ్లో ఏముంటాడని అనుకుంటున్నారు? చెప్పండి. యెహోవా అంటే ఎలా ఉంటాడంటే, యెహోవా అంటే ఎద్దులో ఉంటాడు రా యెహోవా అన్నారంట. అంటే వీళ్ళకి ఇమేజ్ ఎలా వచ్చిందండి? ఇందాక కుక్క అనగానే మనకి ఏ ఇమేజ్ వచ్చింది? ఈదులో కుక్క వచ్చింది. ఇప్పుడు వీళ్ళకి యెహోవా దేవుడు అనగానే వీళ్ళకి దూడ వచ్చింది. వీళ్ళకి దూడ ఇమేజ్ ఎందుకు వచ్చింది? ఈ దూడల్ని, నక్కల్ని, ఎద్దుల్ని, సింహాలని, ఇలాంటి దరిద్రాన్ని అంతా ఎక్కడ చూసి పెరిగారు తెలిసి వాళ్ళు? ఐగుప్తిలో చూసి పెరిగారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నీకు దేవుడు అనే పిక్చర్ ఏమొస్తుంది? ఇశ్రాయేలుకి దూడొచ్చింది. అందుకే యెహోవా పేరు పెట్టి వాళ్ళు ఏమంటారు చూడండి, రేపు యెహోవాకు పండుగంట. మర్నాడు వారు ఉదయమే లేచి దహన బళ్ళు, సమాధాన బళ్ళు మళ్ళీ ఎవరికి? అంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమంటారు? ఏంటండి ఎంత త్యాగం చేస్తున్నారు? దహన బళ్ళు అంటున్నారు, పొట్టేళ్ళు అంటున్నారు, అవి అంటున్నారు, ఇవి అంటున్నారు. ఇవన్నీ ఎవరికి ఇస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళ మైండ్లో ఎవరికి ఇస్తారని చెప్తే చెప్పండి. దెయ్యానికి ఇస్తున్నామండి అంటారా?
అంతా యెహోవా దేవుడికి ఇస్తున్నామని అంటారు. యెహోవా దేవుడు అంటే ఎవరు? దగ్గరికి వెళ్తే మనకు అర్థమవుతుంది ఎవరు యెహోవా దేవుడు. దూడ. వీళ్ళ దృష్టిలో ఇప్పుడు తప్పు చేస్తున్నామన్న ఫీలింగ్ ఉందా, రైటే చేస్తున్నామన్న ఫీలింగ్ ఉందా చెప్పండి. ఇలా ఉందండి సొసైటీ, ఇప్పటికీ ఇలాగే ఉందండి. దేవుడు అనగానే దేవుడు వాడు ఊహించుకున్నాడు, ఎవడికి ఫిలాసఫీ వాడికి ఏడిసింది, ఎవడికి వాడే ఊహించుకుని చివరికి వాళ్ళు ఏమంటున్నారు చూడండి, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆటకు. దేవుడి ముందు ఎలా తింటున్నారా, దేవుడి ముందు ఎలా తాగుతున్నారా, దేవుడి ముందు ఎలా ఆడుతున్నారా, ఈ తైతక్కులు ఎవరు ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక ఆన్సర్ ఉంది. ఆన్సర్ అని చెప్పిన ఇది వర్షిప్ అంటారు. తినేయడం వర్షిప్ అంట, తాగేయడం వర్షిప్ అంట, తాగేసి ఎగిరేయడం వర్షిప్ అంట. ఇదే వర్షిప్ అంటే ఇది మేము కనిపెట్టిన వర్షిప్, మా మైండ్లకు ప్రశాంతంగా అనిపించే వర్షిప్. ఇదేరా దేవుడు దోళ్ళలా ఉన్నాడంటే మా దేవుడు దోళ్ళలాగా ఉంటాడు అంటారంట వాళ్ళు. ఎవరు దేవుడు వాళ్ళు ఊహించుకున్నారు, ఇప్పటికీ అలాగే ఉన్నారండి. అందుకే A.W. టోజర్ గారు అన్నట్టు, నీ దేవుడు ఎలాంటోడో తెలిస్తే నువ్వు ఎలాంటోడో చెప్పొచ్చు. నువ్వు ఎలాంటి పనులు చేస్తున్నావో దాన్ని బట్టి నువ్వు ఎలాంటి దేవుడిని ఊహించుకుంటున్నావో కూడా చెప్పొచ్చు. నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి నువ్వు ఎలాంటి ప్రసంగాలు వింటున్నావో చెప్పొచ్చు. నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి నువ్వు ఎలాంటి పుస్తకాలు చదువుతున్నావో కూడా చెప్పొచ్చు. నీ తీరుతల్ని బట్టి నువ్వు ఎలాంటి దేవుడిని నమ్ముతున్నావో చెప్పొచ్చు. అంటే ఒక్కటేంటి, నీ గ్రంథం ఏంటో చెప్పొచ్చు, నీ చదువు ఏంటో చెప్పొచ్చు, నీ ప్రసంగాలు ఏంటో చెప్పొచ్చు, నీ దరిద్రం అంటూ నువ్వు నమ్మే దేవుడిని బట్టి చెప్పొచ్చు. మూడవది ఆ కిందకు ఒక మాట రాశారు చూడండి, నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి, దేవుడు చెప్తున్నాడు, తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని ఆ దూడ ముందు సాగిలపడి బలి నర్పించి, ఓ ఈ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన దేవుడు ఇదే. ఎంత ఘోరమైన మాట అండి. ఇప్పటి వరకు బాగువేనండి. అంటే ఇప్పుడు అహరోను దూడ చేశాడు కాబట్టి దూడ కనబడుతుంది. ఇప్పుడు దూడని చేయకపోతే ఇప్పుడు దూడ ఎక్కడుంది చెప్పండి. అర్థమైంది లేదా? ముఖ్యాంశాలు మళ్ళీ మొదలెడుతున్నాను. ఇప్పుడు దూడ చేశారు కాబట్టి దూడ అలాగా ఆవరణలో కనబడుతుంది. దూడని చేయకపోతే ఇప్పుడు 20 లక్షల మంది దగ్గర ఆ దూడ ఎక్కడుంది? అదే చెప్పండి, ఎక్కడుంది? ఐడల్ వర్షిప్ ఇప్పుడు బాహ్యంగా కనబడుతుంది. ఇప్పుడు ఐడల్ వర్షిప్ ఇప్పటి వరకు ఎక్కడ జరిగింది? మైండ్లో ఉంది. ఇప్పుడు చెప్పండి, మీరు దేవుణ్ణి ఎలా ఊహించుకుంటున్నారో ఒక ఊహ కట్టంటారంటే 500 విగ్రహాలు వస్తాయి ఇక్కడ, తెలుసా? ఒక దేవుడికి 4 చేతులు ఉంటాయి, ఒక దేవుడికి 2 చేతులు ఉంటాయి, ఒక దేవుడికి గడ్డం ఎక్కువ ఉంటుంది, ఒక దేవుడికి రకరకాలుగా ఉంటుంది, ఒక దేవుడు కరుణమయంలా ఉంటాడు, ఒక దేవుడికి ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్లా ఉంటాడు, ఒక దేవుడు ఎవరు దేవుడు అనుకుంటాడు. 500 దేవుళ్ళు వస్తారు ఇక్కడ, తెలుసా? మన ఊహల్లో ఉన్న దేవుడు వేరు, చెప్పండి, బైబిల్లో ఉన్న దేవుడు వేరు. అందుకే వీళ్ళు దేవునికి ఈ కార్యాలు చేస్తున్నాం అనుకున్న ఇదే విషయాన్ని అక్కడ పోల్చాడు చూడండి. ఒకసారి ముగించేసుకుందాం. రోమిలికి రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం, అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం నుండి ఆ సందర్భం ఇక్కడ రాస్తాడు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు, కానీ తమ వాదోపవాదయందులు వ్యర్థులైపోయారు. వారి అవివేక హృదయం అంధకారమాయును, తాము గొప్ప జ్ఞానమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. ఆ దేవుడిని నమ్ముకున్నామని చెప్పుకున్న వీళ్ళు ఆ అక్షయుడకు దేవుణ్ణి ఏం చేశారంటే, క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, సదుస్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చివేసిరి. ఏంటట? ఇప్పుడు చెప్పండి, దేవుడు అనగానే అందరికీ దేవుడు అనగా ఒక పిక్చర్ ఉంది. ఆ పిక్చర్ ఇప్పటి వరకు మైండ్లో ఉంది. ఇప్పుడు ఆ దేవుడికి ఒక రూపం ఇమ్మంటే ఎలా ఇచ్చారట? ఈ సొసైటీ ఎలా ఇచ్చిందంటే, మనుషుల రూపాలు ఇచ్చిందట, పక్షుల రూపాలు ఇచ్చిందట, జంతువుల రూపాలు ఇచ్చిందట, ప్రతిమా స్వరూపాలు పురుగుల స్వరూపంగా మార్చేశారట. పురుగు కూడా దేవుడు అంటే పురుగులాగా ఊహించుకుంటున్నారు దేవుడిని. టికిటికి పారిపోతే కీటకం కూడా దేవుడే వాళ్ళకి. ప్రతీది దేవుడే. పురుగు దేవుడు, జంతువుల దేవుడు, మనుషుల దేవుడు. అందుకే మీరు చూడండి, ఒకడు దేవుడు బాగా కొన్ని విగ్రహాలు ఎంటైర్ వరల్డ్ నేను చెప్తున్నాను, నేను ఒక ఇండియా గురించి కాదు నేను మాట్లాడుతున్నది, ప్రపంచవ్యాప్తంగా మీరు చూడండి, ఏ చరిత్ర మీరు చూడండి, దేవుడు అనగానే ఆ దేవుళ్ళ బొమ్మలు చూస్తే మనకు భయం వేస్తుంది. మీరు చూడండి, పెద్ద నాలుక, పెద్ద కత్తి, తలకాయలకు మలంతా గడేసుకుని
కింద ఆల్రెడీ కిందే తొక్కేసి, ఆవిడ పేరేటని అడగండి, కిందేసి తొక్కేసి నాలుకలా పైకెట్టి కళ్ళు కింద కాటికి పెట్టి అలా వచ్చేస్తుంటే నడుస్తున్నాను, ఆవిడ దేవత, దేవుడు. నేను అడుగుతున్నాను, ఈ పిక్చర్ ఎవడ తెచ్చాడండి? ఫస్ట్ ఎవడో దీన్ని ఊహించుకున్నాడు. దేవుడు అనగానే ఆ మాత్రం భయం ఉండాలని. ఆ మాత్రం భయం అంటే అంత పెద్ద కత్తి చెప్పండి, 4 తలకాయలు, కింద ఒకడు పొడిసాడు, ఈ వ్యవహారం అంతా ఆ మాత్రం భయం. దేవుడు అనగానే ఆ మాత్రం భయం ఉండాలని ఎవడో ఊహించుకున్నాడు. ఆ ఫస్ట్ ఎవడో ఉంటాడు, ఆ ఊహించుకున్నవాడు ఈ ఇమేజ్ని సొసైటీలోకి తెచ్చేసాడు. మన ఊహలను బట్టే మనం పూజించే దేవుళ్ళు రూపాలు ఉంటాయి, మన ఊహలను బట్టే మనం కట్టుకున్న ఆకారాలు ఉంటాయి. అందుకే ఇవన్నీ మనకు కనబడుతున్నాయి, మీరు చూడండి, ఇవన్నీ మనకు చూపిస్తున్నాయి. మనం ఊహించుకున్నట్టే దేవుళ్ళని మనం చేసుకుంటున్నాం. ఒక ఇమేజ్ ఉంది, గొడవలు అయిపోతే నెయ్యి వేయట్లేదు కానీ లైవ్ లేకపోతే చూపిద్దును. ఆ ఇమేజ్లు చూస్తున్నప్పుడు అరే ఇంత ఎలా చేయగలుగుతున్నారా, ఈ టైప్ ఆఫ్ విగ్రహాలను వీళ్ళు ఎలా చేయగలుగుతున్నారా అంటే వాళ్ళంతే అలా ఊహించుకున్నారు. నల్లటి కళ్ళు, ఎర్రటి నాలుక, భయంకరమైన వికృత రూపం, కూరలో మనుషుల్ని తినేయడం, సగం జంతువు రూపం, సగం మనిషి రూపం, జంతువు మనిషి కలిసిపోయిన రూపం, ఇవన్నీ ఎలా మిక్స్ చేస్తారంటే ఆ చెక్కుతాడు చూసారా, చెక్కేవాడు ఉంటాడు కదా, ఆ చెక్కేవాడు దేవుడిని అలా ఊహించుకున్నట్టు. ఇప్పుడు చెప్పండి, సొసైటీలో ఉన్న ఈ దేవుళ్ళు, ఇన్ని దేవుళ్ళు, ఎన్న విలవేల్పులు, ఎన్ని కులదైవాలు, ఎన్ని ఉన్నాయే, ఇంతమంది దేవుళ్ళు ఇది ఒరిజినల్ కాదని చెప్పాలి అంటే ఒక కొలత ఉండాలిగా. దేవుడు ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అంటే ఒక కొలత ఉండాలిగా. ఆ కొలత కొలితే స్కేలు అది ఖచ్చితమైన స్కేల్ అయి ఉండాలిగా. అది ఏ స్కేలు? అన్ని పరీక్షలకు నిలబడిన స్కేల్ అయి ఉండాలి. అది నిజ నిర్ధారణ చేయబడిన స్కేల్ అయి ఉండాలి. ఇది వాస్తవం అని చెప్పగలిగే కొలత అయి ఉండాలి. ఇది సరి అయినది అని చరిత్రలోనూ శాస్త్రీయంగాను అన్ని విధాలుగా భౌతికవాదంలో ఈ భౌతిక ప్రపంచానికి, ఆత్మీయ ప్రపంచానికి సరిగ్గా సరిపోయిన స్కేల్ అయి ఉండాలి. ఆ స్కేల్ ఈ సొసైటీలో ఒకే ఒక్కటి అన్ని పరీక్షలు నిలబడిన కొలత, అదే పరిశుద్ధమైన బైబిల్. ఆ బైబిల్ చెబుతుంది దేవుడు ఎలా ఉండాలి. ఆ బైబిల్ మాత్రమే మనకు క్రోడీకరించి మాట్లాడుతుంది. ఆ బైబిల్ మాత్రమే మనకు చూపిస్తుంది. ఇప్పుడు అడుగుతున్నాను, దేవుడు అనగానే ఎలా ఉండాలి? ఈ బైబిల్లో కొన్ని రెఫరెన్స్ మీకు గుర్తొస్తే మీరు నోట్ చేసుకోండి. ఎలా ఉండాలి అంటే మొట్టమొదటిది సార్వభౌమాధికారం గలవాడై ఉండాలి. ఎవరు ఉండాలి? సార్వభౌమాధికారం గలవాడై ఉండాలి. ఆయన సర్వం ఎరిగిన వాడై ఉండాలి. రెండవది ఆత్మ కలిగిన వాడై ఉండాలి, ఆత్మ ఉండాలి. మూడవది సర్వాధికారి ఉండాలి. నాలుగవది పరిశుద్ధుడై ఉండాలి. ఐదవది సర్వవ్యాప్తి అయి ఉండాలి. ఆరవది సర్వశక్తిమంతుడై ఉండాలి. ఏడవది సర్వజ్ఞాని అయి ఉండాలి. ఎనిమిదవది మార్పు లేని వాడై ఉండాలి. తొమ్మిదవది ఆయన మాత్రమే పరిశుద్ధుడని పిలువబడిన వాడై ఉండాలి. ఈ దేవుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? బైబిల్లో ఉన్నాడు. ఇప్పుడు మనం ఊహించుకున్న దేవుడు, బైబిల్లో ఉన్న దేవుడు ఒక్కటో కాదో తెలియాలంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాక ఈ మాట్లాడుకున్న ఈ పాయింట్స్కి నీ మైండ్లో ఉన్న బైబిల్, నీ మైండ్లో ఉన్న దేవుడు సరిపోతే నువ్వు సరి అయిన దేవుడిని వర్షిప్ చేస్తున్నావు. ఒకవేళ ఇప్పుడు చెప్పిన పాయింట్స్లో ఒక్క పాయింట్ కూడా నీ ఊహల్లో ఉన్న దేవుడు మ్యాచ్ అవ్వకపోతే నువ్వు దేవుడిని ఆరాధించట్లేదు. చెప్పండి, విగ్రహారాధన తెలియకుండానే మైండ్లో చేస్తున్నాం. మొదటిది సార్వభౌముడై ఉండాలి. ఆది లేనివాడు, అంతం లేనివాడై ఉండాలి. మోసే అడిగితే ఏంటి ప్రభా నీ గురించి ఏం చెప్పాలి అంటే నేను ఉన్నవాడిని చెప్పు. ఇప్పుడు ఆ పాయింట్కి బైబిల్ మాత్రమే చెప్తుంది ఈ దేవుడు ఎలా ఉన్నాడో తెలుసా? ఆది అంతం లేనివాడై ఉన్నాడు. ఈ దేవుడికి పెద్ద నాలుక, పెద్ద కత్తి, పెద్ద రకరకాల కాదు. ఈ మధ్య ఎవడో తయారాడు, ఈ మధ్య ఏమంటున్నాడు తెలుసా? అరే మీ దేవుడికి సిలువేస్తున్నప్పుడు ఏమీ లేవు, మా దేవుడికి పట్టు వస్త్రాలు ఉన్నాయి అంటున్నారు. నేను అడుగుతున్నాను, టెక్స్టైల్స్ అనేవి ఎప్పుడు పుట్టాయి తెలుసా నీకు? పట్టు వస్త్రాలు ఎప్పుడు పుట్టాయి? చైనీస్ పుట్టించారు పట్టు వస్త్రాలు. 17వ శతాబ్దంలో వచ్చాయి, 18వ శతాబ్దంలో వచ్చాయి. పట్టు వస్త్రాలు ఇప్పుడు మనకు కనబడుతున్నాయి అంటే మొన్న పురుగుల నుంచి పట్టు తీయొచ్చని మొన్నటి వరకు పట్టు పరిశ్రమలు లేవు. నువ్వు ఇప్పుడు పట్టు వస్త్రాలు 20,000 సంవత్సరాల క్రితం మీ దేవుడు వేసుకుంటున్నాడు అంటున్నావంటే నిన్ను ఏమనాలరా? కాల్చి పడేయాలి నిన్ను. ఏమనాలి నిన్ను అంటే? ఒక హిస్టరీలో ఒక బేస్ ఉండదు, ఏమి ఉండదు. పట్టు వస్త్రాలు ఎలా వచ్చాయి అంటే అప్పుడు పట్టు పురుగుల నుంచి పట్టు తీసేస్తున్నారు. అప్పటికే
ఎలా వచ్చిందంటున్నాను అడుగుతున్నాను. కొన్ని ఆన్సర్లు మీకు ఉండవు, ఎటకారం చేస్తారు. అందుకే మీరు ఊహించుకున్న దేవుళ్ళు పట్టు వస్త్రాలు అంటారు, మీరు ఊహించుకున్న దేవుళ్ళు రకరకాల రూపాలు ఇచ్చారు, మీరు ఊహించుకున్న దేవుళ్ళు ఇదిగో చాలా తప్పుడు రూపాలు చిత్రీకరించేసి ఇలా ఉంటాడు దేవుడు అని. కానీ బైబిల్ దేవుడు అంటున్నాడు ఆయన ఆత్మదేవుడై ఉంటాడు, అదృశ్యుడు, ఆయనకు దృశ్యం లేదు, ఆయన అదృశ్యుడైన దేవుడై ఉన్నాడు, ఆయన అదృశ్యుడు ఆత్మ ఉన్నాడు. బైబిల్ చెప్తుంది ఆయన ఆత్మ, అదృశ్యుడు, అగోచరుడు. ఆయన మాత్రం అంటే బైబిల్ దేవుడు ఇస్తున్న కొలత చూడండి, అదృశ్య దేవుడు, ఆయన ఆత్మ ఉన్నాడు. మూడవది సర్వాధికారి అయి ఉన్నాడు. ఎక్కడ సర్వాధికారం? ఈదిలోనో చర్చిలోనో అక్కడో ఇక్కడో కాదు, కంటికి కనబడని సూక్ష్మ కణం మీద కూడా ఎవరు అధికారం ఉంటుంది చెప్పండి? బాగా ఇంక్లూడింగ్ వైరస్. కంటికి కనబడని సూక్ష్మ క్రిమి మీద కూడా ఆయన అధికారి. కంటికి కనబడుతున్న కణాలతో ఉత్పత్తి జరిగిన ఈ మనిషి మీద కూడా ఆయన అధికారి. ఎక్కడేటి సృష్టిలో మొత్తం సర్వంలో ఆయనే అధికారి. ఆయన పేరు బైబిల్లో ఉంది సర్వాధికారి అని ఉంది. మూడోది ఆయన సరిపోతుంది, ఆయన సర్వాధికారి. నాలుగోది పరిశుద్ధుడు. బైబిల్లో ఆయన ఎప్పుడు పరిశుద్ధుడు అన్నా 3 సార్లు చెప్తాడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. దానికి మళ్ళీ వేరే సబ్జెక్ట్ ఉంది. 3 సార్లు ఎందుకు చెప్తారు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఇదిగో ఆయన పరిశుద్ధుడు. నాలుగవది ఆయన పరిశుద్ధుడు. ఈ పాయింట్లో అడుగుతున్నాను, ఈ దేవుడికి మనం ఊహించుకున్న దేవుడికి ఏ ఉండాలంటే క్లీన్ క్యారెక్టర్ ఉండాలి. ఉందా? ఇద్దరా? ఉందా? అబద్ధాలా? దొంగ బాణాలా? అడుగుతున్నాను యథార్థత ఉందా? పరిశుద్ధత. ఈ దేవుడికి ఏముందో తెలుసా? పరిశుద్ధత ఉంది. ఈయన పరిశుద్ధుడైన దేవుడు, ఈయన సర్వాధికారం కలిగిన దేవుడు, ఈయన క్యారెక్టర్ కలిగిన దేవుడు. ఈయన క్యారెక్టర్ లేనివాడు కాదు. చదవడం రానోళ్ళు, తెలియని వాళ్ళు యెహోవాకి చెడ్డ పేర్లు పెడుతున్నారు, కానీ ఈయన పరిశుద్ధత కలిగిన దేవుడు. తన ప్రజలైనా పరిశుద్ధత లేకపోతే ఊరుకోడు, పొరుగు ప్రజలైనా పరిశుద్ధత లేకపోతే ఊరుకోడు. తన మన పర అనే భేదాలు లేవు. పరిశుద్ధత లేకపోతే ఎవరికైనా మొట్టికాయలేస్తాడు. చేతులతో చేసుకున్న ఆదామే పరిశుద్ధతను కోల్పోతే బయటికి పో అన్నాడు. అంత ఖచ్చితమైన దేవుడు. ఐదవది ముగించేస్తున్నాను. ఐదవది సర్వవ్యాప్తి. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా వినాలి. సర్వవ్యాప్తి అంటే ఎక్కడైనా ఉంటాడండి ఆయన. ఆ గదిలో పోదాం, అక్కడికి అనకూడదు, ఆ గదిలో కూడా ఉంటాడు ఆయన. ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు. పాతాళానికి పోయినా నువ్వు దాక్కోవడానికి పాతాళానికి పోలేవు. పాతాళానికి పోయినా అక్కడ కూడా ఆయన రాగలడు. ఆకాశానికి ఎక్కిపోయినా అక్కడ ఉండగలడు. గ్రహాల్లో దాక్కున్నా అక్కడ ఉండగలడు. నక్షత్రాలకు పోయినా ఆయన ఇక్కడ లేడనడానికి లేదు. మనం నిద్రపోవుట, లేచుట, సర్వము దేవునికి అన్నీ తెలుసు. ఆయన ప్రజెన్స్ ఇక్కడ లేదనడానికి లేదు. ఆయన ప్రజెన్స్ సర్వము ఉంది. అందుకే ఆయన సర్వవ్యాప్తి. సర్వవ్యాప్తి బాగా వినాలి. సర్వవ్యాప్తి వేరి, సర్వములో ఉన్నాడనడం వేరు. సర్వంలో ఉన్నాడంటే మళ్ళీ ప్రమాదం. సర్వంలో ఉన్నాడంటే మైక్లో ఉంటాడు, పోడియంలో ఉంటాడు, పాటల్లో ఉంటాడు, నాలో ఉంటాడు, నీలో ఉంటాడు. ఇది లేదండో ఈ బైబిల్ వాళ్ళు చెప్పట్లేదు. అన్నిట్లో ఉన్నాడంటే ఇప్పుడు మనం దేనికి దాన్ని పెడతాం చెప్పండి? మైక్ దాన్ని పెడతాం. అందుకే ప్రెజెన్స్ అంతటా ఉంది, కానీ మైకులో మైకే లేడు, స్తంభంలో స్తంభమై లేడు, వస్తువుల్లో వస్తువై లేడు. ఆయన ప్రజెన్స్ అంతా ఉంది. అందుకే ఆయన సర్వవ్యాప్తి. ఆయనకి ఎక్కడ సిగ్నల్ లేదనడానికి లేదు. ఆయన ఎక్కడైనా అగాధ జలాల్లోనైనా యోనాను కూడా బయటికి లాగుతాడు. ఆయన ప్రతి దిక్కున ఉంటాడు. ఆరవది సర్వశక్తిమంతుడు. ఈ పదం బలం ఉంటుందండి. చాలా బలాఢ్యుడు, బలం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు. ఎంత శక్తి కలిగిన అంటే బైబిల్ చెప్తుంది, ఆకాశాన్నట దుప్పడ మడతెట్టినట్టు మడతెట్టేస్తాడట. ఏంటి? ఐబ్రీ పత్రికలో ఉంటుంది. ఆకాశాన్ని ఎలా మడతెడతాడట? దుప్పటి మడతెట్టినట్టు. ఒక వస్త్రాన్ని మడత అంటే ఇంత పెద్ద యూనివర్స్ని అలా దుప్పట్లా చుట్టూ అవతల పడేస్తాడట. యూనివర్స్ని దుప్పట్లా చుట్టేస్తాడంటే ఆయన ఎంత శక్తివంతుడండి. అంత శక్తివంతుడి మీద మనం ప్రార్థనలో కోపం ఎత్తాం. 3 రోజులు ఉపవాసం చేశాను, నా మాట ఏం లేదు, ఇంకా రాను నీ చర్చికి అన్నామంటే ఎవరిని? చాలా ఘోరోజన ఉంది. ఎవరి మీద కోపం వెళ్తారు? దేవుడి మీద. ఎంత శక్తిమంతుడి మీద. అరే నువ్వు ఇసుకలో ఏదైతే ఇసుకుందో ఇసుక రవ్వంతా కూడా మనకు కనబడడం ఆయన దృష్టికి.
ఆయన గద్దించేస్తాం. ఒక ఆయన వచ్చేవాళ్ళు అండి, ఇప్పుడు లేడు పాప, మా పెద్ద ఆయన ఉన్నాడు, చనిపోయాడు తెలియదు, కానీ మరీ రెక్లెస్గా మాట్లాడేవాడు ప్రేయర్లో. ఇలా మైకెట్కి తిరిగేవాడు. ఆ శుభార్త ఛానల్ వచ్చినప్పుడు వచ్చేయలేదు తెలియదు, కానీ ఇలా అనేవాడు, ఏ యేసు ఇదిగో ఈ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను, ఆ బిడ్డ అప్పుల కోసం బాధపడుతుందంట, తీర్చు నువ్వు తీరుస్తావు అనేవాడు. ఎవరిని? అంత డిమాండ్. ఆకాశాన్ని దుప్పట్లా కలిపి దుప్పట్లా మడితే అవతల పాడేసేవాడిని ఏ గీ అంటున్నాడంటే, ఈయనకి దేవుడు అనగానే ఎలాగ అర్థమయ్యాడు తెలుసా? తెల్ల అంగి వేసుకొచ్చి నాయన పిలిచావా అని ఫీల్ అవుతున్నాడు ఆయన. ఇప్పుడు ఈయన ఇలా డిమాండ్ చేసిన వెంటనే, ఇప్పుడు ఆయన ప్రజెంట్ ఆయన పేరు ఏదనుకోండి, ఆయన పిలిచిన వెంటనే ఇప్పుడు యేసు ప్రభు వారు అలా కంగారు అయిపోయి, పిలిచాను ఆయన, అదే అప్పుల కోసం చెప్పాను, ఏం చేసా, రేపు చేసేస్తాను, ఇలా ఫీల్ అవుతున్నారు అనుకుంటాను. బాస్ అనుకుంటున్నావు ఆయనకి? మన దేవుడు ఏమన్నాడు తెలుసా? విశ్వాన్ని అలా మెలితెట్టి అవతల పడేస్తాడు. అంత శక్తివంతుడు ఆయన, బలము కలిగిన వాడు ఆయన. ముగించేస్తున్నాను. సర్వజ్ఞాని. ఒకసారి రోమన్లు ఎక్కువ వస్తాయండి ఈ పాయింట్స్లో. సర్వజ్ఞానం అంటే నా 3వ తరగతిలో, నా 2వ తరగతిలో ఏం జరిగిందో నాకు జ్ఞాపకం ఉండదు. మా అమ్మ రొమ్ములు తడుముతున్నప్పుడు, ఆ పాలు తాగుతున్నప్పుడు నాకు అజీర్తి అయిందా, ఇబ్బంది అయిందా, లేదా ఇంకా ముందుకెళ్ళిపోతే మా అమ్మ గర్భంలో నేను కనంగా ఎలా ఉన్నాను నాకు తెలియదు. బట్ నేను నమ్ముతున్న దేవుడు, ఈ బైబిల్ దేవుడు, నా మెమోరీస్ నాకు గుర్తు లేకపోయినా నా దేవుడికి సర్వము తెలుసు. నా చిన్నప్పుడు ఏం జరిగిందో తెలుసు, నా ప్రజెన్స్ ఏం జరుగుతుందో తెలుసు, రేపు నా ఫ్యూచర్ ఏం జరగబోతుందో తెలుసు. సర్వజ్ఞాని ఆయన. ఇది దేవుడు అంటే. మనమైనా మర్చిపోతాం, కానీ మన గతం మరవనివాడు, మన రోత తెలియకుండా లేనివాడు కాదు, మొత్తం తెలుసు ఆయనకి. అన్నీ ఎరిగినవాడు, సర్వం ఎరిగినవాడు. అందుకే ఆయన సర్వజ్ఞాని. జరగబోయే విషయాలు ముందే బాగుగా ఎరిగిన జ్ఞాని. ఈ జనరేషన్కి 8వ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మార్పు చెందనవాడు. 2.0, 2.3 ఉండవు. ఇలా అర్థమవుతుందండి టెక్నికల్ లాంగ్వేజ్. దేవుడు 2.0, దేవుడు 2.3 ఎలా ఉండదు? అప్డేట్ అవడు దేవుడు, అప్డేట్ ఉండదు. అప్డేట్ గాడ్ కాదు, అప్డేట్ ఉండదు. ఆయన గురించి ఇలా ఉంది, నిన్న నేడు నిరంతరము ఏకమై ఉన్నాడు, మార్పు చెందనవాడు. ముగించేస్తున్నాను. మార్పు చెందనవాడు అంటే ఆది కాండం బాగా వినాలి. ఏదేను తోటలో ఎలా ఉన్నాడో చెప్పండి, అబ్రహాం దగ్గర అలా ఉన్నాడు. అబ్రహాం దగ్గర ఎలా ఉన్నాడో దావీదు దగ్గర అలా ఉన్నాడు. దావీదు దగ్గర ఎలా ఉన్నాడో మలాకి దగ్గర అలా ఉన్నాడు. మలాకి దగ్గర ఎలా ఉన్నాడో చెప్పండి, మత్తయి దగ్గర అలా ఉన్నాడు. మత్తయి దగ్గర ఎలా ఉన్నాడో ప్రకటన గ్రంథంలో అలా ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగ ఉన్నాడు. ఆది కాండంలో ఏదేను తోటలో ఉన్నట్టే ఈ రోజు కూడా ఉన్నాడు. ఈ మధ్యకాలంలో దేవుడు మారిపోయాడు, అప్పుడు అలా ఉన్నాను, ఇప్పుడు ఈ మధ్య కోపం తగ్గిపోయింది, నాకు కొంచెం క్షమించేస్తున్నాను, కృపాకాలం నడుస్తుంది అండో ఎవడో పుట్టించేది దొంగ సిద్ధాంతం. అలా లేదు. దేవుడు ఇప్పుడు పాత నిబంధనలు ఉన్నట్టు లేడు, క్రొత్త నిబంధనలో మారిపోయాడు. బైబిల్ అలా లేదండి. ఏదో రాంగ్ థియరీ వచ్చేసింది, రాంగ్ థియాలజీ ఏదో వచ్చింది. ఏదైనా తోటలో ఎంత సీరియస్గా ఉంటాడో ఈ రోజు కూడా అంత సీరియస్గా ఉంటాడు. ఆయన పరిశుద్ధత తగ్గించాడు, మార్పు లేనివాడు. ఒకవేళ మారితే ఆయన దేవుడు కదా, అంటే ఆయనకు పరిపూర్ణత లేనట్టుగా మారితే. ఆ రోజు నాకు కోపం ఉంది, ఈ రోజు నాకు కోపం లేదు, నేను తగ్గానంటే అంటే దేవుడికి కూడా మారు మనసు ఉండాలా? దేవుడు కూడా మార్పు చెందుతాడా? దేవుడు కూడా అప్డేట్ అవుతాడా? అప్డేట్ కూడా దేవుడు అయితే ఇప్పుడు చాలా జనరేషన్కి వచ్చేసాం మనం. రేపు 2030 వస్తుంది, అప్పటికి ఏం చేస్తాడు ఈయన? పాత పురాణాలు చెప్తూ కూర్చుంటాడా? ఇంకా అక్కడ కట్టుకుని ఏదో చెప్తున్నట్టుగా ఆ ఏదైనా తోటలో ఉన్నట్టుంటాడా? అలా కాదు. ఆ రోజు అలానే ఉన్నాడు, ఈ రోజు అలాగున్నాడు. ఆయనకి ఈ టెక్నాలజీ కాదు, ఈ టెక్నాలజీకి అప్డేట్గానే ఉంటాడు. ఆయన ఎప్పుడు ఒకేలా ఉంటాడు, మారనివాడు, మార్పు లేనివాడు. అందుకే ఆయన పేరులో మరొక బిరుదు నమ్మదగినవాడు. మారిపోడు. ఈ మధ్య ప్రసంగికులు ఎలా తయారయ్యారంటే, అప్పుడు అది నీ ప్రసంగమే కదా అని అడిగితే అది అప్పుడు, ఇది ఇప్పుడు, అది తీసేస్తాం, డిలీట్ చేస్తాం అంటున్నారట. అప్పుడేంటి? అప్పుడు ఒకలాగా, ఇప్పుడు ఒకలాగా, ఇప్పుడు ఒకలా ఉంటావు. అంటే సంవత్సరానికి ఒకలా ఉంటావు నువ్వు, ఏడాదికి ఒకలా మారుతారు మీరు. మనమైనా మారిపోతామేమో గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా మనమేమైనా మారిపోతామేమో, కానీ గమనించండి, దేవుడు ఎప్పుడు ఒకేలా ఉంటాడు. అందుకే మనిషి మాట ఇచ్చి మర్చిపోయి మారిపోతాడు. ఈరోజు ఉన్న ఫీలింగ్ రేపు ఉంటుందండి.
ఈ రోజున్న స్నేహాలు రేపు ఉంటాయండి? ఈ రోజున్న బంధుప్రేమ రేపు ఉంటుందండి? ఈ రోజున్న కమిట్మెంట్లు రేపు ఉంటాయండి? ఉండకపోవచ్చు. ఎందుకంటే మారిపోతాం, మనుషుల పరిస్థితుల్లో మారిపోతాం, మనుషులు సహవాసాల్లో మారిపోతాం. ఏ రోజు ఎలా మారిపోతాం తెలియదు. కానీ దేవుడు మాట ఇచ్చాడంటే మాటే, మారడు. ఆది కాండంలో ఎలా ఉన్నాడో ప్రకటనలో అలా ఉన్నాడు, ప్రకటనలో ఎలా ఉన్నాడో ఈరోజు నీ దగ్గర నా దగ్గర కూడా అలా ఉన్నాడు. అందుకే ఈ దేవుడు మార్పు లేనివాడు. చాలా విషయాలు ఉన్నాయి, ఇవన్నీ నేను చెప్పట్లేదు. ఇలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం, ఇలాంటి దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం. జ్ఞానం కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. మరొక గమనించండి, దేవుడికి ప్రేమ ఉందని ఇంకేం అననుకోకండి. అదర్ సైడ్ మరొక రూపం ఉంది, అంతే కోపం కూడా ఉంది. ఆయనకి కోపపడతాడు, ప్రేమిస్తాడు, జ్ఞానం కలిగి ఉంటాడు. అన్నిటికన్నా ముఖ్యంగా సృష్టికర్త ఆయన. ఈ 10 పాయింట్స్లో లేదా ఈ 9 పాయింట్స్లో మీకు ఏవైతే మీరు ఊహించుకున్న దేవుడికి ఏవైతే ఈ పాయింట్స్ మీరు వింటున్నప్పుడు అలా సరిపోతే మీరు రైట్ వర్షిప్లోనే ఉన్నట్టు. ఎంత లెసన్ చెప్పి ఇన్ని లౌకికమైన పనులు చేసి మా దేవుడు ప్రేమమయుడు ఏం అంటున్నాడు అని అనుకుంటున్నావు అంటే సంథింగ్ నువ్వు బైబిల్ దేవుడిని నమ్మట్లేదు, ఏదో దేవుడు లోపల పెట్టేసుకున్నావు, అదే వర్షిప్ చేస్తున్నావు. ఒకవేళ ఈ రోజున అనుకుంటే లేదు నేను ఊహించుకున్న దేవుడు వేరు, బైబిల్ దేవుడు వేరని నీకు అర్థమైతే ఇశ్రాయేల్ చేసిన పని చేయకు. నీ హృదయంలో కట్టుకున్న దూడో, నువ్వు హృదయంలో కట్టుకుని రూపం ఉందో దాన్ని పగలగొట్టు. ఆయన ముందుకు రా, ఆయన ముందుకు వచ్చి దేవా నువ్వు ఎలాగున్నావో నాకు అలాగే అర్థం అవ్వు, నువ్వు ఎలా నాతో మాట్లాడాలనుకుంటున్నావు నువ్వు అలాగే మాట్లాడు, నా ఊహలను చంపే నీ చిత్తమే నా జీవితంలో జరిగించు. లోకంలో దేవుడు అంటే తెలియక పేడ తింటున్నారు, దేవుడు అంటే తెలియక పశువుల యొక్క మలాన్నే కాదు వాడు రిలీజ్ చేస్తున్న యూరిన్స్ తాగుతున్నారు. లోకంలో దేవుడు అంటే తెలియక ఒక మాంకు ISIS మాంక్ ఏం చేస్తున్నాడంటే ఒక దారుణమైన ఒక హత్య చేసిన తర్వాత అట్నుంచి వెళ్ళి మళ్ళీ ప్రేయర్ చేసి మళ్ళీ అట్నుంచి వచ్చి మరొక అత్యాచారం చేస్తే వాళ్ళ ఆయనకి డ్రై ఫ్రూట్ జ్యూస్ కల్పిస్తుందంట ఆవిడ. ఎందుకు డ్రై ఫ్రూట్ జ్యూస్ కల్పిస్తున్నావంటే ISIS స్టోరీలో ఒక స్టోరీ ఏంటి తెలుసా, మా ఆయన ఉన్నతమైన దేవుని సేవ చేస్తున్నాడు, అందుకే అలసిపోకూడదని ఏమిస్తుందంట, డ్రై ఫ్రూట్ జ్యూస్ ఇస్తుందంట. చూసారు వాళ్ళు ఎలా ఊహించుకుంటున్నారో? జాగ్రత్త. నువ్వు దేవుడిని ఎలా ఊహించుకుంటున్నావో దాన్ని బట్టే నీ మాటలు ఉంటాయి. నువ్వు ఎలా ఆరాధిస్తున్నావో ఆరాధన బట్టి నీ దేవుడు ఉంటాడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీ దేవుడు బైబిల్ దేవుడితో మ్యాచ్ అయితే నువ్వు రైట్ వర్షిప్లో ఉన్నావు. లేదు నా దేవుడు ప్రేమ అండి, నాకు తెలుసు అలా చేయడండి అంటే నీకు తెలుసు అలా చేయడానికి, ఎందుకంటే నీకు తెలిసిన దేవుడు ఏర్లే, ఆడేం చేయడు. కానీ ఈ దేవుడు నీ తాట తీస్తాడు, గుర్తుపెట్టుకో. నేను ఊరుకోడు, గుర్తుపెట్టుకో. ప్రేమిస్తాడు, మాట వినకపోతే గద్దిస్తాడు, మాట వినకపోతే ఎన్ని ముట్టుకెళ్ళేస్తాడు. ప్రేమించే దేవుడు ద్వేషిస్తాడు కూడా, గుర్తుపెట్టుకోండి. అందుకే మనకి బైబిల్ దేవుడు తెలిస్తేనే రైట్ దేవుడు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ సొసైటీలో ఈ సరి అయిన కొలత ఇంకెక్కడా లేదు. ఆ సరి అయిన కొలత ఒకే ఒక్కటి, ఈ పరిశుద్ధమైన బైబిల్ మాత్రం. అందుకే మీరు ఏ దేవుడు మీకు ఏదైనా ఐడియా వచ్చిందనుకోండి, ఇలా ఈ విషయంలో దేవుడు ఏమనుకుంటాడు అని మీరు ఊహించుకోకండి. ఆ ఊహం తెచ్చి ఎక్కడ పెడతారు? బైబిల్ పెట్టండి. ఇలా అనుకుంటున్నాను దేవుడు ఈ రైట్ కొడతాడో కొట్టడా, ఖచ్చితంగా ఎక్కడో దిక్కున అది రాంగ్ అని తప్పని చెప్తాడు ఆయన. ఒకవేళ నీ ఊహ దేవుని చిత్తానుసారమైనది అయితే నీకు రిఫరెన్స్ ఉంటుంది, నేను ముందుకు నడిచి వెళ్ళిపోమని. లేదు నీకు తప్పు ఉందా, ఎక్కడో దిక్కున ఏదో ఒక రిఫరెన్స్ నేను అడ్డుకుంటుంది. దేవుడు చెప్తాడు నువ్వు తప్పుగా ఊహించుకుంటున్నావు, నేను అలా లేను అని. అందుకే మన దేవుడు ఎవరో మనకు తెలిస్తే మనమేంటో తెలుస్తాం, మనమేంటో మనకు అర్థమైతే మన దేవుడు ఏంటో మనకు అర్థమవుతాడు. అప్పుడు మన మాటలు బాగుంటాయి, మన పనులు బాగుంటాయి, మన ఆరాధన బాగుంటుంది, మనం ఇచ్చే విధానం బాగుంటుంది. ఒక్కటేంటండి, అన్నీ బాగుంటాయి. స్నేహము, కాపురం అన్నీ బాగుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే జననం బాగుంటుంది, మరణం కూడా బాగుంటుంది. ఎంత బాగుండాలంటే ఒక ఖచ్చితమైన దేవుణ్ణి మాత్రమే నువ్వు ఆరాధించాలి. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మనం ఎంతైనా ధన్యులైన ప్రజలం. అలాగే లేచి నిలబడండి. మోకాలు వేయగలిగిన వారు మోకాలు వేయండి, మోకాలు వేయలేని వారు లేచి నిలబడండి. ప్రతి ఒక్కరూ ప్రభురాత్రి సంస్కరణలో పాల్గొనండి. దయచేసి ఎవరు వెళ్ళిపోకండి. ఈ ఘనమైన కార్యంలో మన దేవుడిని మనం స్తుతించుకుందాం.